जय तन सद्गुरु प्रभु महाराज को जय। श्री कृष्ण परमात्मा को जय। गीता माता को जय। जय तन सद्गुरु प्रभु महाराज को जय। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। जय तल सद्गुरु प्रभु महाराज को जय। ఈరోజు ఈ యొక్క వృద్ధాశ్రమంలో మరి ఆసీనులైనటువంటి మీ అందరికీ కూడా జైగులు అర్పిస్తాం. ఈ సందర్భంగా పరమాత్మ ఏ వాక్యాన్ని పలికిస్తే ఆ వాక్యాన్ని పలికేటువంటి ప్రయత్నం జైగురు. మాది అచల పీఠము మరియు అచల ఆశ్రమం. ఇది దక్షిణామూర్తి నుండి ప్రారంభమైనటువంటిది. ఇక్కడ జీడిమెట్ల దగ్గర సుభాష్ నగర్లో మా యొక్క ఆశ్రమం ఉంది. మొన్ననే అక్కడ రజతోత్సవ వేడుకలు నిర్వహించడం అనేటువంటిది జరిగింది. ఇది దక్షిణామూర్తి నుండి శ్రీమన్నారాయణుడు, సూర్యుడు, యాజ్ఞవల్కి, జనకుడు, శుకుడు, సాందీపుడు, శ్రీకృష్ణుడు, అర్జునుడు, ఉద్ధవుడు ఇలా పరంపరగా వస్తూ ఉన్నటువంటి జ్ఞానాన్ని గురు పరంపరలో మాకు మా గురువు ద్వారా ఈ యొక్క జ్ఞానం చేరటం అనేటువంటిది జరిగింది. ఇందులో మెయిన్ మా ఆశ్రమంలో చాలా చెప్తారు. మెయిన్ అర్థం కావటానికి ఎక్కువగా భగవద్గీతను ఉదహరిస్తారు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి ఏ జ్ఞానాన్ని అయితే సూచించారో ఆ జ్ఞానాన్ని మాకు గురువుగారు చెప్పారు. ఇంకా ఇతర ఉపనిషత్తులు శాస్త్రాల్లో చెప్పినటువంటిది కూడా మాకు గురువుగారు బోధించారు. అయితే ఈ మధ్యకాలంలో ఈ ఆదిలక్ష్మి గారు, జగన్నాథ్ శర్మ గారు మా ఇంటికి వచ్చారు. ఆదిలక్ష్మి గారు ఎప్పుడు పరిచయం, మొన్ననే ఈ శర్మ గారు కూడా పరిచయం అయ్యారు. వారు కూడా మహాజ్ఞాని. వారు చెప్పారు, అయ్యా ఇట్లా వృద్ధాశ్రమం ఉంది, అక్కడ మేమందరం ఉన్నాము, మీకు తెలిసింది ఏదైనా ఉంటే మాతో 4 విషయాలు పంచుకోండి అని చెప్పి వారు సూచించారు. ఇక్కడ అందరూ కూడా మంచి జ్ఞానులు, భక్తులు ఉన్నారు, మీరు వచ్చి చెప్తే అందరికీ కూడా ఉపయోగపడుతుంది రండి అని చెప్తే మరి ఈరోజు పరమాత్మ యొక్క ఆజ్ఞగా ఇక్కడికి రావటం అనేటువంటిది జరిగింది. ఈ సందర్భంగా పరమాత్మ ఏది పలికిస్తే నేను పలికేటువంటి ప్రయత్నం మీకేమైనా ఉపయోగపడితే మీ యొక్క దైనందిన జీవన విధానంలో ఆచరించే ప్రయత్నం చేయండి. ఓకే. జయ సద్గురు ప్రభు మహారాజ్. లోకంలో మనిషి యొక్క ఆలోచన ఎలా ఉంటుంది అంటే, ప్రతి మనిషి కూడా ఏమనుకుంటాడంటే నాకు అన్నీ తెలుసు అనుకుంటారు. చాలామంది, ఎక్కువ మంది నాకు అన్నీ తెలుసు అని అనుకుంటారు. అయితే విచారించి చూసినప్పుడు అన్నీ తెలియవు, కొన్నే తెలుస్తాయి అనేటువంటి విషయం బోధపడుతుంది. ఇప్పుడు ఉదాహరణకి మనం ఉన్నామనుకోండి, మన జీవితం మన ఆధీనంలో ఉందని అన్నట్లుగా అనిపిస్తుంటుంది, కానీ మన జీవితం మన ఆధీనంలో లేదు. ఎవరో నిర్దేశిస్తే జరుగుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. కొన్ని మీరు సంకల్పాలు చేయండి, అనుకునే ఒక్కోసారి జరుగుతాయి, ఒక్కోసారి జరగవు. సపోజ్ ఉదాహరణకి మీకు ఈరోజు ఎండ వస్తే బాగుంటుందని మీరు అనుకున్నారనుకోండి, వర్షం రావచ్చు. ఒకవేళ మీరు ఎప్పుడైనా ఈరోజు వర్షం వస్తే బాగుంటుందని మీరు అనుకున్నారనుకోండి, ఆ రోజు వర్షం రాకపోవచ్చు. ఆ రోజు మీకు అనిపించాలి, అయ్యో నేను వర్షం రావాలంటే రాలేదు, ఎండని ఆగు అంటే ఆగలేదు. అంటే ఈ ప్రకృతిలో కొన్ని మనం గమనించినప్పుడు కొన్ని మన ఆధీనంలో లేవు అని మనకు అనిపిస్తాయి. కాకపోతే ఏంటంటే మనిషి ఒక ప్రశ్న వేసుకోవాలి. ఎందుకంటే నేనెందుకు జన్మించాను అనేటువంటి ప్రశ్న ప్రతి ఒక్కరికి, వయస్సుతో నిమిత్తం లేదు, వయస్సుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరు కూడా వేసుకోవాల్సినటువంటి ప్రశ్న ఏంటంటే నేనెందుకు జన్మించాను, నా జన్మ యొక్క లక్ష్యం ఏమిటి, నా జన్మ యొక్క కర్తవ్యం ఏమిటి అనేటువంటి ప్రశ్న మనందరం వేసుకోవాలి. నాతో సహా అందరం వేసుకోవాలి. అలా వేసుకున్నప్పుడే మాత్రమే ఈ జన్మకు మనం ఎంతవరకు న్యాయం చేయగలుగుతున్నాం, ఈ జన్మను ఎంతవరకు సార్థకత చేకూర్చుకోగలుగుతున్నాం అనేటువంటిది ఆలోచించగలదు.
ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి కొంతమందికి ఏదైనా మనం చెప్పామనుకోండి, మీరు పెద్దవారు ఉన్నారు, అనుభవం ఉంటుంది, మీరు ఎవరికైనా ఏదైనా చెప్పారనుకోండి, నువ్వెవరు నాకు చెప్పడానికి, నా ఇష్టం అంటారు. మీరు చెప్పినట్టు నేను ఎందుకు వినాలి, నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తా అంటారు. అర్థమైందా? సపోజ్ ఉదాహరణకి అతనికి వ్యసనాలు ఉన్నాయనుకోమ్మా, నాయన నువ్వు డ్రింక్ చేయొద్దని, నా ఇష్టం, నా డబ్బు, నా శరీరం, నేను ఎట్లయినా చేసుకుంటా, నువ్వెవరు అడగడానికి అంటారు. ఏ పని చేసినా కానీ, వాళ్ళు ఏ పని చేసినా కానీ ఒక మిస్టేక్ చేశారనుకోండి, ఒక పొరపాటు తప్పు పని చేశారనుకోండి, ఇలా చేయొద్దు నాయన అని మీరు చెప్పండి, నువ్వేవు నా చెప్పడానికి, నా ఇష్టం, ఈ చెయ్యి నాది, ఈ కాలు నాది, ఈ డబ్బు నాది, నా శరీరం మొత్తం నా ఇష్టం అంటారు. మరి నీ ఇష్టమైంది. ఉదాహరణకి ఈ చెయ్యి ఉందనుకోండి, ఈ చెయ్యి మనం సృష్టించుకున్నామా, ఈ కాలు మనం సృష్టించుకున్నామా, ఈ కన్ను మనం ఏమైనా సృష్టించుకున్నామా, ఈ హార్ట్ మనం సృష్టించుకున్నామా, ఈ లివర్ మనం సృష్టించుకున్నామా? లేదే. అవేమైనా అయాచితంగా వచ్చినాయా? చాలామంది అనుకుంటారు ఊరికనే వచ్చినాయి అనుకుంటారు. ఏముందిలే, గుండె, లివరు, లంగ్సు, బ్రెయిను ఊరికనే వచ్చినాయా? ఏది ఇమ్మనండి, ఎవరినైనా ఉచితంగా ఒక హార్ట్ ఇమ్మనండి చెప్తా, ఎవరినైనా ఒక లివర్ ఇమ్మనండి చూస్తా. ఈ మధ్యన ఒకళ్ళకి లివర్ ప్రాబ్లం అయితే లివర్ ట్రాన్సాక్షన్ చేయడానికి గ్లోబల్ హాస్పిటల్కి వెళ్తే ₹1,00,00,000 ఛార్జ్ చేశారు. ఒక లివర్ కాస్ట్ ₹1,00,00,000 అయింది, ఒక హార్ట్ కాస్ట్ ₹1,00,00,000 అయింది, ఒక బ్రెయిన్ కాస్ట్ క్యాలిక్యులేషన్స్కే ఉండదు. మోకాలు చెప్పి అరిగిపోతే ఆపరేషన్ చేస్తే అసలు మనం ఈ తయారు చేసుకోవడం కాదు, ఈ తెచ్చుకోవడం కాదు, పరమాత్మ ఇచ్చినటువంటి ఇన్స్ట్రుమెంట్ మొత్తాన్ని కూడా మనం మరమ్మతులు చేసుకోవడానికి మన ఆస్తులు సరిపోవట్లా. గుండె జబ్బు వస్తే దాన్ని సరి చేయించుకోవడానికి, బాగు చేయించుకోవడానికి మన ఆస్తులు సరిపోవట్లా. ఎవరిచ్చారు ఇవన్నీ? ఇమ్మనండి ఎవరైనా ఇస్తారా? కిడ్నీ ఊరికనే ఇమ్మనండి ఎవరైనా ఇస్తారా? ఒక కన్ను ఇమ్మనండి ఎవరైనా ఇస్తారా ఊరికే? ఎవరెవరు. మరి ఎవరు ఇవ్వకపోతే మీ దగ్గర హార్ట్ ఉందా లేదా, మీ దగ్గర లివర్ ఉందా లేదా, కిడ్నీ ఉందా లేదా? మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి మీకు? మీరు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఏ ఫ్యాక్టరీలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఇది? ఎవరిచ్చారు మీకు? నా గుండె అంటాడు, నా లివర్ అంటాడు, నా శరీరం, నా చెయ్యి, నా బలం, ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ? నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఒక్కసారి ప్రశ్నించుకుంటే నువ్వెవరు, ఎందుకు జన్మించావు, ఇక్కడే ఎందుకు జన్మించావు, ఈ ఇంట్లోనే ఎందుకు జన్మించావు, వీళ్ళే నీకు తల్లిదండ్రులు ఎందుకయ్యారు, వీళ్ళే నీకు అక్క చెల్లెళ్ళు ఎందుకయ్యారు, వీళ్ళే నీకు అన్నదమ్ములు ఎందుకయ్యారు, వీళ్ళే కొడుకు ఎందుకయ్యారు, వీళ్ళే కోడళ్ళు ఎందుకయ్యారు, వీళ్ళే బిడ్డలు ఎందుకయ్యారు, వీళ్ళే ఎందుకు అల్లుళ్ళు అయ్యారు? ఆలోచించామా? మన ఋషులు అంటే భగవద్గీతలో ఒకటే చెప్పారు, ఇవన్నీ కూడా రుణానుబంధంగా ప్రాప్తించినటువంటి బంధాలు, ఇవి కర్మ సంబంధాలు. మనం గత జన్మలలో చేసినటువంటి కొన్ని కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మల యొక్క ఫలితాలను అనుభవించడం కోసం ఈ శరీరాన్ని ధరించి మనం వచ్చాం. వాటిని అనుభవించడం కోసమే ఆయా కుటుంబాల్లో జన్మించి ఎవరెవరికి ఎంతెంత రుణం ఉన్నామో అంత రుణాన్ని మనం చెల్లించుకునేటువంటి రుణం తీర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఈ లోకంలో జన్మించింది గత జన్మలలో చేసినటువంటి కర్మఫలాలను అనుభవించడం కోసం, వాటిని అనుభవించడం కోసమే ఈ శరీరం వచ్చింది. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకు ఒక ఇంట్లో 4 ఉన్నారమ్మా, వాళ్ళు రోజు ఒకే మెను, తినేది ఒకటే ఆహారం. 4 వ్యక్తులు ఉన్నప్పుడు నలుగురికి తల్లిదండ్రులు ఒక్కళ్ళే, 4 తిన్నది అవే ఇడ్లీ తిన్నారు, అవే వడలు తిన్నారు, ఆ గోధుమ రవ్వ తిన్నారు, అందరూ ఒకే బొంబాయి రవ్వ అదే తిన్నారు, బియ్యపు రవ్వ అదే తిన్నారు, కానీ అందరు లైఫ్ స్టైల్ ఒకే విధంగా లేదు. ఒకళ్ళకి థైరాయిడ్ ప్రాబ్లం వచ్చింది, ఒకళ్ళకి కిడ్నీ ప్రాబ్లం వచ్చింది, ఒకళ్ళకి హార్ట్ ప్రాబ్లం వచ్చింది. ఎందుకు? అందరికీ తల్లిదండ్రులు ఒక్కళ్ళే, అందరిది ఒకటే రకం బ్లడ్ గ్రూప్ అయింది. మరి అందరూ ఒకే రకం ఫుడ్ తీసుకున్నప్పుడు అందరికీ ఒకే రకమైన ఆరోగ్యం ఉండాలి కదా. మరి అందరికీ ఒకే రకమైనటువంటి ఆరోగ్యం ఎందుకు లేదు? కిడ్నీ ప్రాబ్లం ఎందుకు వచ్చింది ఆయనకి? తల్లిదండ్రులు ఒక్కళ్ళే కదా, అందరు తిన్నది అవే ఇడ్లీ కదా, అందరు తిన్నది అవే గారెలు కదా. ఎందుకు వచ్చిందంటే గత జన్మ కర్మ ప్రభావం. అది గత జన్మలో చేసిన కర్మ ప్రభావాన్ని అనుభవించడం కోసం వచ్చాడు అంతే. దర్శనం ఇక్కడ ఏది తిన్నా ఒకటే, నువ్వు ఏది తిన్నా కానీ
అనుభవించేటువంటిది ఖచ్చితంగా అనుభవించి తీరవలసిందే. దాన్ని ఆపటం మానవ మాత్రులకు సాధ్యమయ్యేది కాదు. ఒకవేళ ఆపితే పరమాత్మ ఆపాలి తప్ప మనుషులతో సాధ్యమయ్యేది కాదు. మన యొక్క దోషాలను మనం నివృత్తి చేసుకుంటే కొన్ని చేసుకుంటామేమో కానీ పరమాత్మ యొక్క అనుగ్రహం లేకుండా మన యొక్క దోషాలను మనం నివృత్తి చేసుకోలేము. ఓకే, మనకు అర్థమవుతుంది. కొంచెం ఆలోచిస్తే అందరికీ తెలుస్తుంది ఎంత విలువైనటువంటిది ఈ మానవ జన్మ. భగవద్గీతలో ఒక మాట చెప్తారు, బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమిదస మహాత్మా సుదుర్లభ అని చెప్పారు. అనేక జన్మలు గడిచిన తరువాత ఈ విశ్వమన్నంతటా పరమాత్మే వ్యాపించి ఉన్నాడు అనేటువంటి జ్ఞానం సాధకుడికి తెలుస్తుందట. విశ్వమన్నంతటా దైవాన్ని చూసేటువంటి సామర్థ్యం అందరికీ సాధ్యమవుతుందా? దానికి అనేక జన్మలలో చేసినటువంటి పుణ్యం ఫలం కావాలంట. మానవ జన్మము మహిలో దానవులకు దొరకబోదు దయతో వినుమా, నానా జన్మల పుణ్యము చానా అర్పించి నీవు జనించినావు, దానిని నీవు ఎట్లుంచినావు. ఎన్నో జన్మల నాటి కర్మాలన్నీయు కూడా సున్నా చేసటి మరుగు సోటి తెలియుట కొరకై జనించినావు, దానిని నీవు ఎట్లుంచినావు. మనకివ్వబడినటువంటి విలువైనటువంటిది ఈ జన్మ. విలువైనటువంటి జన్మను ఎంతవరకు సార్థకం చేసుకున్నాము, దీన్ని సార్థకం చేసుకున్నామా లేదా అనేటువంటిది ప్రశ్న ఎవరికి వాళ్ళే వేసుకోవాలి. ఒక్కళ్ళతో సంబంధం లేదు. ఎందుకంటే ఈ లోకంలోకి వచ్చేప్పుడు మనం ఒక్కడమే వచ్చాం. ఈ లోకంలోకి వచ్చేప్పుడు ఏమైనా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఒక కారులో ఎక్కించుకొని వచ్చినమా? అమ్మ తల్లిదండ్రుల్ని, అక్క చెల్లెల్ని, అన్నదమ్ముల్ని అందరినీ కారులో ఎక్కించుకొని ఒకేసారి వచ్చామా? ఈ లోకంలోకి వచ్చేప్పుడు ఏం రాలేదు. మనతో పాటు మన భర్త వచ్చాడా? మనతో పాటు మన భార్య వచ్చిందా? మన కొడుకు, మనవడు, వీళ్ళందరూ మనతో పాటు వచ్చారా? లేదు. ఎవరి టైంలో వాళ్ళు వచ్చారు, ఎవరి టైంలో వాళ్ళు వెళ్ళిపోతారు. దీన్ని ఒక రైలు ప్రయాణంతో పోల్చి చెప్పారు. ఒక రైలు ప్రయాణం వెళ్తూ ఉంది. ఆ వెళ్తూ ఉన్నటువంటి రైల్లో ఒక స్టేషన్లో మనం ఎక్కాం. ఆల్రెడీ ఆ స్టేషన్లో మనం ఎక్కినప్పుడు ఆ బోగీలో ఆల్రెడీ ఇంకో తల్లిదండ్రులు ఒక ఇద్దరు ఉన్నారు అక్కడ. మనం ఎప్పుడైతే ఆ బోగీలోకి ఎక్కామో ఆ బోగీలోకి ఎక్కడంలోనే అక్కడ ఎవరున్నారు? తల్లిదండ్రులు ఉన్నారు, తాత ఉన్నాడు, నాయనమ్మ, అమ్మమ్మ, వీళ్ళందరూ ఉన్నారు అందులో. ఆల్రెడీ ఒక అక్క ఉంది, ఒక అన్న కూడా ఉన్నాడు ఆ బోగీలో. తర్వాత ఇంకొంచెం నెక్స్ట్ స్టేషన్కి వెళ్ళింది. నెక్స్ట్ స్టేషన్లో తమ్ముడు ఎక్కాడు. ఆ తర్వాత స్టేషన్లో చెల్లెలు ఎక్కింది. ఆ తర్వాత స్టేషన్లో భర్త ఎక్కాడు. ఆ తర్వాత స్టేషన్లో కూతురు ఎక్కింది. ఆ తర్వాత స్టేషన్లో కొడుకు ఎక్కాడు. ఇలా ఎక్కుతూ ఉన్నారు. కొంచెం లక్కెళ్ళిన తర్వాత ఇంకో స్టేషన్లో తండ్రి దిగిపోయాడు. మరొక స్టేషన్లో తల్లి దిగిపోయింది. ఆ తర్వాత స్టేషన్లో అన్న దిగిపోయాడు. ఇంకో స్టేషన్లో అక్క దిగిపోయింది. ఇలా ఈ నిరంతరం కొనసాగేటువంటి ఈ ప్రయాణంలో ఎక్కుతూ ఉన్నారు, దిగుతూ ఉన్నారు. అలా ఎక్కేటువంటి ఆ ట్రైన్లో మనం ఒక చోట ఎక్కాం, ఒక చోట దిగాం. ఆ ఎక్కినప్పుడు ఆ బోగీలో ఉన్నటువంటి వాళ్ళందరితో ఆ జర్నీలో కాసేపు వాళ్ళతో రిలేషన్ మెయింటైన్ చేసాం. మన టైం ఎంత మన టైం స్కాన్ ఎంత ఉంది అంటే కొంతమందికి 50 ఉండొచ్చు, కొంతమందికి 60 ఉండొచ్చు, కొంతమందికి 70, కొంతమందికి 80. వాళ్ళ స్కాన్ బట్టి వాళ్ళు, అంటే ట్రైన్ చాలా దూరం వెళ్తుంది. కానీ మీరు టిక్కెట్ అంత దూరం తీసుకోలేదు. మీరు టిక్కెట్ ఎక్కడి వరకు తీసుకున్నారో అక్కడే దిగాల. మీరు ఆ ట్రైను కోనార్క్ వెళ్తుంది.
కానీ మీరు విజయవాడ వరకే టికెట్ తీసుకున్నారు. ఇప్పుడు మీరు ఎక్కడ దిగుతారు? విజయవాడలోనే దిగుతారు. మీరు విజయవాడలోనే దిగుతారు. ఏమండి ట్రైన్ బాగుందండి, ఏసీ బాగుందండి, ఇక్కడ అందరూ మాట్లాడడం బాగున్నారండి, ఫోన్ కూడా సిగ్నల్ బాగా వస్తుందండి, ఈ బోగిలు అనేటువంటి కుదరదు, ఆ బోగిలు అనేటువంటి కుదరదు. మన స్టేజ్ రాగానే, మన స్టేషన్ రాగానే ఖచ్చితంగా మనం అక్కడి నుంచి దిగిపోవలసిందే, అక్కడ దిగిపోవలసిందే. అలాగే అయితే మనం ఏం చేయాలంటే, మన స్టేజీలో మనం దిగిపోయే లోపల ఈ జన్మకు వచ్చినటువంటి కర్తవ్యం ఏమిటి, మనమేం చేయాలి, ఎందుకోసం ఈ లోకంలోకి వచ్చాము అనేటువంటి ప్రశ్న వేసుకోవాలి. ఎందుకు జన్మించాము అనేటువంటి ప్రశ్న మనం వేసుకోవాలి. అలా వేసుకున్నప్పుడు వాళ్ళు ఎందుకు వచ్చాము అనేటువంటి ఆలోచన కలిగి ప్రయాణం చేస్తే ఆ జర్నీ అద్భుతంగా ఉంటుంది. ఆ జర్నీ చాలా అద్భుతంగా ఉంటుంది. మనకు అన్నీ తెలుసు అని అనుకుంటాం కదా. సపోజ్ ఉదాహరణకి ఒక ప్రశ్న నేను అడుగుతాను మిమ్మల్ని, మీరు చెప్పండి అమ్మా. సపోజ్ ఇప్పుడు మీ పేరమ్మా? సుజాత గారు. ఇప్పుడు సుజాత గారు అంటే సుజాత గారు ఎవరు అని అన్నా అనుకో, ఏమంటారు? నేనే అంటారు. సుజాత గారు ఎవరంటే నేనే అంటారు. ఇప్పుడు సుజాత గారు ఎవరంటే మళ్ళీ నాకు అర్థం కావట్లేదు చెప్పండి అంటే ఆధార్ కార్డు చూపిస్తారు. ఏదైనా ఐడెంటిటీ ఉంటుంది కదా, ఆ ఐడి ప్రూఫ్ తీసుకొచ్చి ఇదిగోండి సుజాత గారు సోన్ అని చెప్పి మీరు చూపిస్తారు. నేను అనేది ఈ సుజాత గారి గురించి కాదండి, ఈ సుజాత గారి గురించి కాదండి, మరి ఇంకే సుజాత గురించి ఇంకా ఏ సుజాత గారి గురించి అడుగుతున్నారు అని చెప్పి మళ్ళీ అడుగుతా. సుజాత గారంటే లోపల ఉండి పలుకుతున్నారు కదా, ఆ సుజాత గారిని గురించి ఎప్పుడైనా మీరు తెలుసుకున్నారా? ఈ బయటికి కనిపించే సుజాత గారిని గురించి ఎవరు కనుక్కోవాల్సిన అవసరం లేదు, ఎవరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. వీరు కనపడుతూనే ఉంటారు, అందరికీ అటు ఇటు తిరుగుతూనే ఉంటారు. కానీ అసలు సుజాత గారు ఎక్కడున్నారు? లోపల ఉన్నారు. మీరు బయటకు అనుకుంటున్నారు. సుజాత గారు అంటే ఎక్కడున్నారు అనుకుంటున్నారు? బయటకు ఉన్నారనుకుంటున్నారు. బయటికి కాదు, మీరు లోపల ఉన్నారా బయట ఉన్నారా? సుజాత గారు లోపల ఉన్నారా బయట ఉన్నారా? ఏమండి గురువుగారు లోపల బయట రెండు రకాలుగా ఉంటామా అనుకుంటాం. మీరు ఆలోచించుకోండి, మీరు మీ శరీరం లోపల ఉన్నారా, మీ శరీరానికి బయట ఉన్నారా? అంటే లోపల బయట ఇట్లుంటారనే మీరు ఖచ్చితంగా బయట లేరు, లోపలే ఉన్నారు. మీరు లోపలే ఉన్నారు. మన గురువు గారు ఒక మాట చెప్పారు, జగన్నాథ్ శర్మ గారు, బహిర్ముఖము అంతర్ముఖము అన్నారు. బహిర్ముఖము అంతర్ముఖము. ఇప్పుడు మీరు బయటకు చూస్తున్నారు అంతే, మీరు లోపలే ఉండి బయటకు చూస్తున్నారు. మీరు లోపలే ఉండి బయటికి చూస్తున్నారు. కళ్ళ ద్వారా చూస్తూ ఉన్నారు, చెవుల ద్వారా వింటూ ఉన్నారు, చర్మం ద్వారా స్పర్శ ఎరుగుతూ ఉన్నారు. అవునా కాదా? మీరు ఇప్పుడు లోపల నుండి బయటకు చూస్తున్నారా, బయట నుంచి లోపల చూస్తున్నారా? మీరు లోపలే ఉండి కళ్ళతో చూస్తున్నారు, చెవులతో వింటున్నారు. అవునా కాదా? మీరు రాత్రి పడుకొని నిద్రపోయారు. రాత్రి పడుకొని నిద్రపోయినప్పుడు మీరు ఎక్కడున్నారు? సుజాత గారు అప్పుడు ఎక్కడున్నారు? మరి కళ్ళు ఉన్నాయా లేవా? చెవులు ఉన్నాయా లేవా? ముక్కులు ఉన్నాయా లేవా? చెయ్యి ఉందా లేదా? కాలుందా లేదా? ఇవన్నీ ఉన్నాయి కదా. మరి ఇవన్నీ ఉన్నప్పుడు మరి సుజాత గారు రాత్రిపూట పడుకొని నిద్రపోయినప్పుడు ఎక్కడికి వెళ్ళారు? ఆలోచించండి. అసలు ఉన్నారా లేదా లోపల? ప్రొద్దుటే లేవగానే పిలిస్తే సుజాత గారు అనంలో పలుకుతున్నారు కదా. మరి ఈ మధ్య టైంలో ఎక్కడున్నారు? లోపల ఉన్నారు, అప్పుడు బయట ఉన్నారా? మీరందరూ మీ శరీరాల లోపలే ఉన్నారని నేను అనుకుంటున్నా. మీరు మీ శరీరాల లోపల కాకుండా బయట ఉండే అవకాశం ఉందా? బయట ఎప్పుడు ఉంటారో తెలుసా? ఎప్పుడు ఉంటారు బయట? అసలు ఉండే అవకాశం ఉందా? బయటకు వస్తారు ఎప్పుడన్నా? లోపల నుంచి బయటకు వస్తే మళ్ళీ లోపలికి పోవడం మీకు వచ్చా? ఇప్పుడు మనకి లోపల ఉండడమే తెలుసు, కానీ ఒకవేళ లోపల నుంచి మనం బయటకు వచ్చినాం అనుకోమ్మా, వస్తారా ఎప్పుడైనా? వస్తే మళ్ళీ లోపల పోవడం మనకి తెలుసా? ఎంతమందికి తెలుసు? శంకరాచార్య వారికి తెలుసట. అది మీరు శంకరాచార్య వారి జీవిత చరిత్ర పఠించినా కానీ లేదా సినిమా చూసినా కానీ మీకు చూపిస్తారనమాట. ఏమంటారంటే పరకాయ ప్రవేశం. శంకరాచార్య వారు ఏం చేసిండు? వేరే శరీరంలోకి ప్రవేశించడం వారికి తెలుసు. మీకొచ్చా? రాదనుకో, మనందరం ఏం చేయాలా? రానప్పుడు ఏం చేయాలి? మన శరీరాల్లోనే ఉండాలి. రానప్పుడు ఏం చేయాలా? మన శరీరాల్లోనే. ఇప్పుడు మనం
మన లోపలే ఉన్నాము, మన శరీరం లోపలే మనం ఉన్నాము. అవునా కాదా? మీరందరూ నాతో సహా మనందరం కూడా ఇప్పుడు ఎక్కడున్నాం? మన శరీరాల్లోనే. ఇప్పుడు నేను దేవుని గురించి చెప్పట్లేదమ్మా, మీ గురించే. మీరు మీ శరీరాల్లో ఉన్నారా లేరా చెక్ చేసుకోమంటున్నా. ఒక్కసారి మీరు ప్రశ్న, నేనెవరు? నేను నా శరీరంలో ఎక్కడున్నాను? నేను నా శరీరంలో ఎక్కడున్నాను? ఇది ప్రశ్నించుకోండి, తెలుస్తుంది. మీరు మీ శరీరాల్లో అయితే ఉన్నారు కమ్మా, డౌటా ఏమన్నా? ఒక్క నిమిషం మీరు కళ్ళు మూసుకొని మీరు మీ శరీరంలో ఎక్కడున్నారని ఒక ప్రశ్న వేసుకోండి. నేను నా శరీరంలో ఎక్కడున్నాను? ఒక్కసారి కళ్ళు మూసుకొని ఒక్కసారి ప్రశ్న వేసుకోండి. ఇప్పుడు కాకపోయినా మీరు నేను వెళ్ళిపోయిన తర్వాత అయినా కానీ మీరు రాత్రి డిన్నర్ అయిన తర్వాత రూమ్లోకి వెళ్ళి పడుకునే ముందు ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని కూర్చొని ప్రశ్నించుకోండి. నేను నా శరీరంలో ఉన్నానా లేదా? క్వశ్చన్ లేదు, ఉంటుందమ్మా. నేను నా శరీరంలో ఉన్ననో లేదో నాకు తెలియట్లేదని అనరుగా, అంటారన్నమాట. ఏమ్మా, నేను నా శరీరంలో ఉన్ననో నాకు తెలియట్లేదు గురువు గారు అని అనరుగా. ఎందుకంటే మీరు ఉన్నారని మీకు తెలుస్తుంది. ఎందుకంటే మీ చెయ్యి కదిలిస్తే కదులుతుంది. మీరు కదిలిస్తున్నారా, లోపల ఉన్నటువంటి ఆయన కదిలిస్తున్నాడా? ఈ చేతిని కదిలించమని చెప్పే ఆయన ఒకడు ఉన్నారు కదా, ఉన్నానా లేదా? మీరు లోపల నుండి చెప్తేనే మీ చెయ్యి కదులుతుంది. మీరు లోపల నుండి చెబితేనే కంచంలో ఉన్నటువంటిది నోట్లోకి వెళ్తుంది. మీరు లోపలే ఉన్నారు. కాకపోతే మీరు లోపల ఎక్కడ ఉన్నారో తెలుసుకోవాలి. మీరు లోపల ఎక్కడ ఉన్నారో మీరు తెలుసుకోవాలి. నాకు సంబంధం లేదు. ఇప్పుడు మీ గురించి మీరు తెలుసుకోకపోతే ఇంకెవరి గురించి తెలుసుకుంటారు? ఏమో అయ్యా మా గురించి ఇంకెవరు తెలుసుకుంటారు, ఇక మేమే తెలుసుకోవాలా? మరి మన గురించి మనం తెలుసుకోకపోతే ఇంకెవరు తెలుసుకుంటారు? అర్థమైందమ్మా? ఒక్కసారి మీరు మీ శరీరంలో ఎక్కడున్నారో ప్రశ్నించి ఒక్కసారి గుర్తు చేసుకోండి. మీరు ఉన్నారు, మీ ఉనికి తెలుస్తుంది, మీ ఉనికి తెలుస్తుంది. అప్పుడు ఎక్కడున్నారో తెలిస్తే అప్పుడండి ఎందుకు ఇక్కడ ఉన్నావని ప్రశ్నించండి. ఇప్పుడు సుజాత గారు అన్నారు, అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని నాకు ఏమంటారు? మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే పలానా చోటు నుంచి ఇక్కడ వచ్చి కూర్చున్నా అంటారు. మీరందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారో నేను ప్రశ్నించాను అనుకోండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారని మీరు ఏ సమాధానం చెప్పినా నేను అదే అడుగుతున్నా అనుకోండి. నేను ప్రశ్నించేది ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చిందని కాదు. అర్థమైందా? మీ శరీరం ఎక్కడి నుంచి వచ్చిందంటే మీ తల్లిదండ్రుల అడ్రస్సు, మీ పుట్టిన ఊరు, పుట్టిన తేదీ అవన్నీ ఇస్తారు, నాకు తెలుసు. నేను అనేది అక్కడ అది కాదనమాట. మీ శరీరం ఎక్కడి నుంచి వచ్చిందని అడగలా, మీ శరీరంలోకి మీరెక్కడి నుంచి వచ్చారు, ఇది నేను అడిగేది. మీ శరీరంలోకి, ఈ శరీరంలోకి ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? మీరు మీ శరీరంలోకి వేరే ఎవరైనా వస్తే ఊరుకుంటారమ్మా? మీ శరీరం మీద ఈగ వాళ్తే ఊరుకుంటారు, దోమ వాళ్తే ఊరుకుంటారమ్మా? చిన్న దోమ వాళ్తేనే ఊరుకోరు, ఇంక వేరే వాళ్ళు వస్తే ఊరుకుంటారా? ఎవరు రాలా, మీరే వచ్చారు. మీ శరీరంలోకి మీరే వచ్చారు. అయితే ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకోండి. మీరు ఈ శరీరంలోకి ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకోండి. తర్వాత ఈ శరీరంలో కొంతకాలం ఉంటాం కమ్మా. ఎంతకాలం ఉంటాం మనం? ఈ శరీరంలో ఎంతకాలం ఉంటాం అనే దానికి ఏమన్నా లెక్క ఉందా? దానికి కాల పరిమితి లేదు. క్షణమై ఉండొచ్చు, 100 ఏళ్ళు అయి ఉండొచ్చు. దానికి కాల నియమం లేదు. ఏమన్నారంటే, నీటి బుగ్గ వంటి తనబులు ఎన్నాళ్ళు యున్న కాటికే గుమట్టి దంతలు ఏటికి ఈ మొద్దు నిద్ర సూటిగా మేల్కొని నవరది దాటి మేటి గురుని చేరి కోట భ్రమలు మీటుదాము రండి గురుపుత్రులారా అని చెప్పారు. నీటి బుగ్గ వంటి తనువులు, ఈ శరీరాలకు ఆయు ప్రమాణం ఎంత చెప్పారు? నీటి మీద బుడగ ఎంతో అంత అన్నారు. శంకరాచార్య వారైతే ఏమన్నారంటే, తామరాకు మీద నీటి బొట్టు లాంటిది అన్నారు. ఎప్పుడు దాకా ఉంటుంది? గాలి ఎప్పుడు వస్తే అప్పుడు పోయింది. గాలి ఎప్పుడు వస్తే అప్పుడు పోయింది.
మరి మనం ఏమన్నా మరిన్నాళ్ళు ఉండాలనుకునేగా వచ్చింది. చాన్నాళ్ళు ఉందాం అనుకున్నాం, చాన్నాళ్ళు ఉందామని చెప్పి వచ్చినాం. మరి ఉన్నామా చాన్నాళ్ళు? చాన్నాళ్ళు ఉండే అవకాశం లేదు. ఎందుకంటే ఈ శరీరానికి కొంత కాలపరిమితి ఉంది. అయితే మనం ఏం చేయాలి అంటే మనం ఈ శరీరాన్ని విడిచిపెట్టిపోయేలోగా మనం ఎందుకు వచ్చామో తెలుసుకోవాలి. అది మన కాన్సెప్ట్. ఈ శరీరంలోకి ఎప్పుడు వచ్చామన్నది ప్రధానం కాదు, ఎందుకు వచ్చామన్నది ప్రధానం. ఈ శరీరాన్ని మీరు ఎందుకు ధరించారు అన్నది ప్రధానం. ఎప్పటి వరకు ఉంటారు? ఒక టైం స్కాన్ ఇచ్చారు, ఒక కట్ ఆఫ్ టైం ఇచ్చారు. భగవద్గీతలో ఒక మాట చెప్పారు, జాతస్య హి ధ్రువం మృత్యుర్ధ్రువం జన్మ మృతస్య చ అని చెప్పారు. ఈ ప్రపంచంలో ఏదైతే పుట్టిందో అది ఖచ్చితంగా గిట్టి తీరుతుంది అని చెప్పారు. సపోజ్ ఉదాహరణ ఒక మెడిసిన్ ఉందనుకో, ఒక మెడిసిన్ మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యే రోజునే డేట్ ఆఫ్ ఎక్స్పైరీ కూడా వేస్తారు దాని మీద. చూసారమ్మా? డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ రోజునే డేట్ ఆఫ్ ఎక్స్పైరీ కూడా ఉంటుంది. అలాగే మనం ఈ శరీరానికి కూడా డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ రోజునే డేట్ ఆఫ్ ఎక్స్పైరీ కూడా ఆల్రెడీ ఫిక్స్ అయ్యి వచ్చింది దీనికి. ఇప్పుడు ఈ శరీరం చాన్నాళ్ళు ఉంటుందా? ఛాన్సే లేదు. ఉండేట్లయితే ఇప్పుడు శ్రీరాముడి శరీరం ఉందమ్మా, శ్రీకృష్ణుడి శరీరం ఉందా, శంకరాచార్య వారి శరీరం ఉందా, రామానుజాచార్య వారి శరీరం ఉందా? ఎంతమంది శరీరాలు ఉన్నాయి ఇప్పుడు లోకంలో? శరీరాలు ఉండేందుకు అవకాశం లేదు. మీరు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని మంత్రాలు చదివినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా కానీ శరీరం ఎప్పటి వరకు ఉండాలో అప్పటి వరకే ఉంటుంది. కాకపోతే ఈ శరీరం ద్వారా మీరు ఏం చేయాలో అది చేయాలి. ఈ శరీరం ఏం చేస్తే ఈ జన్మ సార్థకమవుతుందో అది చేయాలి. ఏం చేయాలి గురువుగారు? లోకంలో పుట్టినందుకు ఏం చేయాలి? లోకంలో పుట్టినందుకు ఏం చేయాలి అంటే వ్యాస భగవానుడు ఒక మాట చెప్పారమ్మా, మీరు వినే ఉంటారు, అయినా మీకు ఒకసారి గుర్తు చేస్తాను. అష్టాదశ పురాణేషు వ్యాసాయ వచనద్వయం. అష్టాదశ పురాణేషు వ్యాసాయ వచనద్వయం. 18 పురాణాల యొక్క సారాంశాన్ని 2 మాటల్లో చెప్పారు. ఏ రాధమ్మ గారు ఎన్ని మాటల్లో చెప్పారు? 2 మాటల్లో చెప్పారు. అష్టాదశ పురాణేషు 18 పురాణాల యొక్క సారాంశాన్ని ఏమని చెప్పారు? పరహితాయ పుణ్యం, పరపీడనాయ పాపం. పరహితాయ పుణ్యం, పరపీడనాయ పాపం. 2 మాటలమ్మా. వేదాంత సారాంశం మొత్తాన్ని కూడా ఎన్ని మాటల్లో చెప్పారు? 2 మాటల్లో చెప్పారు. ఒకటి, పరులకు హితం చేస్తే పుణ్యం వస్తుంది, పరులకు మేలు చేస్తే పుణ్యం వస్తుంది, పరులకు కీడు చేస్తే పాపం వస్తుంది. అంతే, ఇంకేం లేదు. వేదాంత సారాంశం మొత్తాన్ని 2 మాటల్లో చెప్పారు వ్యాస భగవానుడు. పరులకు మేలు చేస్తే మంచి జరుగుద్ది, మీకు పుణ్యం వస్తుంది. పరులకు హాని చేస్తే పాపం వస్తుంది. ఏం గురువుగారు, మేము పుట్టిన కానించి అంతా మేలే చేసుకుంటూ వచ్చినాం కదా, ఇప్పుడు మాకేం మేలు జరిగిందంటారు? ఆ మాకే కనుక నిజంగా మేలు జరిగితే మేము వృద్ధాశ్రమంలో ఉండేవాళ్ళమా అనేవాళ్ళు కూడా ఉన్నారు. మీరు అనరమ్మా, మీరు అనరు, కానీ లోకంలో చాలామంది అట్లే అంటున్నారు. చాలామంది ఏమంటున్నారంటే, మేము ఎన్ని పూజలు చేసినవో, ఎన్ని దాన ధర్మాలు చేసినవో, ఎంత మంచి చేసినవో లోకానికి, అంత చేస్తే తీసుకొచ్చి మమ్మల్ని వృద్ధాశ్రమంలో ఉండాల్సిన పరిస్థితి కల్పించారు. మా పూజలు ఏమైనాయి, మా దాన ధర్మాలు ఏమైనాయి, ఇవన్నీ అనుకోరమ్మా? అనుకుంటారా? అనుకోరమ్మా? మేము ఏం తక్కువ చేసినాం, ఎవరికేం తక్కువ చేసినాం అని? అంతా మంచిగా చేసినాం, అన్ని పుణ్యకార్యాలే చేసినాం, సత్కర్మలే చేసినాం, అయినా వచ్చి ఇట్లా ఉండాల్సినటువంటి, ఇలాంటి జీవనం గడపాల్సినటువంటి పరిస్థితి ఏమిటి భగవంతురా ఇలా చేసినామని చెప్పి భగవంతుని అడగమా తల్లి? అడుగుతారా? అడగరా? నేనైతే అడుగుతా. మీరు అడుగుతారా? అడగరా? నాకైతే నేనైతే అడుగుతా. మరి ఆయన ఏమంటారు? నాయన, ఇది ఈ జన్మకు సంబంధించింది కాదు నాయన, ఇది గత జన్మలకు సంబంధించింది. ఇది గత జన్మలకు సంబంధించింది. ఒక భక్తుడు రాముల వారికి గుడి కట్టించారట. ఒక భక్తుడు
సీతారామచంద్రమూర్తికి అద్భుతమైనటువంటి దేవాలయాన్ని కట్టించారట. ఎంత భక్తుడో అర్థమైందమ్మా. ఇప్పుడు మామూలుగా చిన్న చిన్న సత్కర్మలు చేస్తేనే మంచి జరుగుద్దని చెప్పారు ఇందా మంత్రంలో. మరి ఇప్పుడు గుడి కట్టి దేవుడు గుడి కట్టేటువంటి మంచి పనే కాదమ్మా? కాదా? మంచి పనే కదా. మరి అంత మంచి పని చేసినటువంటి ఆ భక్తుడు ఎవరు అనుకుంటున్నారు? శ్రీరామదాసు. ఎవరైనా శ్రీరామదాసు. మరి అంత మంచి పని చేసిన ఆ భక్తుడిని తీసుకుపోయి జైల్లో పెట్టిండు ఎవరు? తానీష. మరి ఆ భక్తుడు ఎంత బాధపడ్డాడు? ఏమి స్వామి, నేను గుడి కట్టిస్తేనే నన్ను తీసుకొచ్చి జైల్లో పెట్టి నువ్వు మరి నా పూజలు ఏమైనట్టు, నా సేవలు ఏమైనట్టు, నా భక్తులు ఏమైనట్టు? నేను తట్టుకోలేకపోతున్నా తండ్రి, ఈ దెబ్బల్ని నేను తట్టుకోలేకపోతున్నా అంటాడు. ఒక మాట అంటారు, సీతమ్మకు చేయిస్తే చింతాకు పథకము ఎవరబ్బ సొమ్మని కులుకుచుంటివి రామా అన్నాడు. కోపం వచ్చింది ఆయనకి. మీకు వస్తుందో రాదా కానీ ఆయనకు వచ్చింది కోపం. ఏమన్నాడు? ఏనాయన, నేను నీకు బంగారపు ఆభరణాలు చేపిస్తే అమ్మవారికి పెట్టుకొని మీరు అలంకరించుకొని తిరుగుతున్నారా? నాకే జైల్లో చెప్పకూడా నన్నే పట్టుకొని కొడుతున్నారేడా? మీరే తిరుగుతున్నారు. ఏమి ఎంటర్టైన్మెంట్ స్వామి, అసలు కనీసం ఇంత మేలు చేసినటువంటి నాకెళ్ళి చూడండి, చూడాలా వద్దా? మళ్ళీ బాధపడ్డాడు. ఏ తీరుగా నన్ను దయచూచెదవు ఎనవంశోత్తమ రామా, తండ్రి కాపాడు తండ్రి. ఏదో కోపంలో తెలియకన్నా, ఏదో కోపంలో బాధ తట్టుకోలేక, ఆ దెబ్బల తాకిడికి తట్టుకోలేక నేను అన్నా, తండ్రి కొద్ది కాపాడు తండ్రి, మయ్యగా నీకు దండం పెడతాను, నేను భరించలేకపోదు. నన్ను ప్రోభమని చెప్పవే సీతమ్మ తల్లి, నన్ను ప్రోభం చెప్పమని తల్లివి. అమ్మ తల్లి, సీతమ్మ తల్లి, నన్ను కాపాడమని చెప్పు తల్లి, నువ్వు చెప్తేనైనా వింటాడు. నా రాముడు దయాసముద్రుడు, కరుణాసముద్రుడు అయినా కానీ కనికరించట్లేదు. ఇలాంటి దుస్థితి ఏర్పడింది తల్లి, నేను ఇలా బాధపడుతున్నాను అని చెప్పి బాధపడతాడు. ఏమ్మా, మరి సాక్షాత్తు సీతారామచంద్రమూర్తికే దేవాలయాన్ని కట్టించినటువంటి రామదాసుకి జైలు శిక్ష ఎందుకమ్మా? ఆయన మంచోడా చెడ్డోడా? మంచి పని చేసిండు కదా. మంచి పని చేస్తే జైల్లో ఎందుకు పెట్టాలా అంటే, అప్పుడు శ్రీరామచంద్రమూర్తినే అడిగారట. సీతమ్మ తల్లి అడిగింది, ఏం స్వామి నా భక్తుని దేశపై అలా జైల్లో ఎందుకు పెట్టినామంటే, అప్పుడు రాముడు చెప్తాడు, ఒక రామచిలుకను 12 సంవత్సరాలు జైల్లో పంజరంలో పెట్టి బంధించాడు. అందుకే ఇలాంటి శిక్ష. అదేందండి, రామచిలకను ఒక చిలకను దేశంపై పంజరంలో పెడితే ఎంత శిక్ష? ఒక చిలకను తీసుకొచ్చి పంజరంలో పెడితే ఎంత శిక్ష? అంటే ఒక పక్షి యొక్క స్వతంత్రానికి భంగం కలిగించినందుకు, ఒక ప్రాణి యొక్క స్వేచ్ఛ స్వతంత్రాలకు భంగం కలిగిస్తే వాళ్ళకి ఇలాంటి శిక్ష తప్పదు. అది నా భక్తుడైనా సరే, నా గుడి కట్టించినా సరే వాళ్ళకి పనిష్మెంట్ తప్పదని చెప్పారు. చూడండమ్మా, అంటే ఈరోజు అనుభవించేటువంటి కష్ట సుఖాలకి ఇవాళ చేసిన తప్పని కారణం కాదు, ఇప్పటికిప్పుడు చేసిన తప్పులకి శిక్ష అనుభవిస్తున్నాం అని కాదు. గత జన్మలలో చేయబడినటువంటి కర్మఫలాలు ఈరోజు అనుభవిస్తున్నాం. మనం ఈరోజు అనుభవించేటువంటి ఈ యొక్క ఫలితాలకు కారణం ఇప్పుడు చేసినటువంటివి కాదు, గత జన్మలలో మనం చేసినటువంటి కర్మఫలాలు ఈరోజు మనం అనుభవిస్తూ ఉన్నాం. ధృతరాష్ట్రుడికి కళ్ళు పోయినాయి. శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరకు వచ్చి అడుగుతారు, ఏమి స్వామి, నాకు తెలిసి నేను ఎప్పుడు ఎవరికి ఏ పాపం చేసినటువంటి దాఖలా లేదు కదా, ఇంత పెద్ద పాపం నేను ఎప్పుడూ చేయలేదు కదా, నాకెందుకు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది, పుట్టు గుడ్డివాడిని నేను ఎందుకు అయ్యాను, నాకేమిటి స్వామి, ఏ శాపం తగిలింది నాకు అని చెప్పి ధృతరాష్ట్రుని అడుగుతాడు. ధృతరాష్ట్రుడు శ్రీకృష్ణ పరమాత్మను అడిగితే శ్రీకృష్ణ పరమాత్మ చెబుతారు, నాయనా ఇది ఇప్పుడు చేసింది కాదు, కొన్ని జన్మల క్రితం, కొన్ని వందల జన్మల క్రితం ఒక పక్షి యొక్క గుడ్లు పొడిచావు. ఒక పక్షి యొక్క గుడ్లు పొడిచిన కారణంగా ఈరోజు నీకు కళ్ళు లేకుండా పోయినాయి. అలాగే ఆ పక్షి యొక్క గుడ్లు కూడా నువ్వు పగలగొట్టి, దాదాపు ఒక 100 గుడ్లుంటే ఆ 100 గుడ్లను పగలగొట్టి ఆ పక్షి యొక్క 100 పక్షులు అనుకోండి, 100 బిడ్డలు అనుకోండి, ఆ పక్షి యొక్క 100 పక్షుల్ని, బిడ్డలు అయినటువంటి 100 పక్షుల్ని
ఆ పక్షికి కాకుండా చేసినటువంటి కారణం చేత ఈరోజు నీ యొక్క 9 కొడుకులు కూడా వినాశాన్ని పొందుతున్నారు అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ సూచించారు. అంటే ధృతరాష్ట్రుడికి సంబంధించినటువంటి ఆ వంశం మొత్తం నిర్వీర్యం కావడానికి కారణం గత జన్మలో ధృతరాష్ట్రుడు చేసినటువంటి ఒక పాపకర్మ. దాన్ని ఈరోజు అనుభవిస్తున్నారు. అంటే ఈ లోకంలో ప్రతి వ్యక్తి కూడా అనుభవించేటువంటి ఆ యొక్క దుఃఖానికి కానీ సుఖానికి కానీ కారణం వాళ్ళు గత జన్మలలో చేసుకున్నటువంటి కర్మఫలాలు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తెరగాలి. ఈరోజు ఏది మనకు ఊరికనే రాదు. ఊరికనే వస్తే మనం ఎందుకు తీసుకుంటామమ్మా? ఊరికనే వస్తే మనం తీసుకుంటామా? కాదు. అవి మనం అనుభవించవలసినటువంటి కర్మఫలాలు కాబట్టే మనం వాటిని అనుభవిస్తూ ఉన్నాం. కాబట్టి మనం ఈ శరీరాన్ని విడిచిపెట్టేలోగా మనం మన యొక్క ఈ జన్మ యొక్క లక్ష్యం ఏంటో తెలుసుకొని అటువైపు అడుగులు వేయవలసినటువంటి కర్తవ్యం మన మీద. చూడండి అమ్మ, కొంతమంది ఎన్ని సంవత్సరాలైనా కానీ దైవ ధ్యాసే ఉండదు, ధార్మిక ఆలోచనే ఉండదు, సత్కర్మానుష్ఠానం చేయాలనేటువంటి ఆలోచన కొంచెం కూడా వాళ్ళకు ఉండదు. లౌకికమైనటువంటి విషయ సుఖాల వైపే ప్రయత్నం చేస్తూ ఉంటారు. జీవితం అంటే అదే అనుకుంటారు. మీరు వినే ఉంటారు, శంకరాచార్యుల వారు కాశీలో వెళ్తూ ఉన్నారట. కాశీ పురవీధుల్లో వెళ్తూ ఉంటే ఒక ఆయన సుమారు 90 సంవత్సరాల పైబడినటువంటి వృద్ధ పండితుడు శంకరాచార్య వారి దగ్గరకు వచ్చి, స్వామి, నేను అనేక సంవత్సరాల నుంచి ఒక వ్యాకరణ సూత్రానికి అర్థం కాక నేను వచ్చినోడందని అడుగుతున్నాను, నాకు ఆ సందేహం మిగిలిపోయింది, కాస్త ఆ వ్యాకరణ సూత్రానికి అర్థం చెప్పండి స్వామి అని చెప్పి అడుగుతారు. డుక్రుంకరణి అనేటువంటి వ్యాకరణ సూత్రానికి అర్థం తెలియదు ఆయన. ఎవరికి? ఓ పండితుడికి. శంకరాచార్యుల వారికి అయితే మండిపోయింది. శంకరాచార్యుల వారికి అసలు అలాంటి మహాత్ముడికి కోపం రాదు, కానీ అంత కోపం వచ్చింది. ఏమనంటే, భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నకి రక్షత డుక్రుంకరణి. ఓరి మూఢుడా, డుక్రుంకరణి అనేటువంటి వ్యాకరణ సూత్రం నిన్ను రక్షించదు. ఎప్పుడు? ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళేటువంటి చివరి క్షణంలో ఈ డుక్రుంకరణి అనేటువంటి వ్యాకరణ సూత్రం నిన్ను ఎప్పుడు కూడా ఏ కోశాన్ని కూడా రక్షించదు. అలాంటి రక్షణ ఇవ్వనటువంటి డుక్రుంకరణి గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? మరి ఎవరు రక్షిస్తారు? నేనేం చేయాలి? భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే. ఆ గోవిందుని భజించు, భగవంతుణ్ణి భజించు, భగవంతుణ్ణి వేడుకో. అమ్మ, మనల్ని రక్షించేటువంటి వారెవరు? భగవంతుడు. భగవంతుడు తప్ప ఈ ప్రపంచంలో రక్షించే వాళ్ళు ఎవరు కూడా లేరు. మీకు తెలిసే ఉంటుందమ్మా, కరోనా టైంలో కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ మిగలలేదు. కొన్ని దేశాల్లోనైతే డబ్బులు బయట పారేశారట. ప్రాణాలు కాపాడలేనటువంటి ధనం మాకెందుకని చెప్పి రోడ్ల మీదకి విసిరేశారట. కాపాడితే ఆ డబ్బులు కాపాడో తల్లి. మా భక్తులే ఒకళ్ళు ఇక్కడ ఎల్లారెడ్డిగూడలో ఉండేవారనమాట. ఆయన గారికి ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్లో అడ్మిట్ చేశారనమాట. కిమ్స్లో అడ్మిట్ చేస్తే ఆవిడ గారు ఒకటే మాట అన్నది, అమ్మ హోప్లెస్ అమ్మ, ట్రీట్మెంట్ చేస్తున్నాం కానీ బాడీ సపోర్ట్ చేయట్లేదు అన్నది. ఎంత డబ్బులు ఖర్చు అయినా పర్వాలేదు, ఆయన సంపాదించినటువంటి డబ్బులు చాలా ఉన్నాయి. ఆయన సంపాదించినటువంటి డబ్బులు
చాలా ఉన్నాయి. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, బ్రతికించండి. అవసరమైతే ఆస్ట్రేలియా నుంచి కానీ, అమెరికా నుంచి కానీ, జపాన్ నుంచి, జర్మనీ నుంచి, ఎక్కడి నుంచైనా మీరు మందులు తెప్పించండి, ఆయన బ్రతికించండి సార్, డబ్బులు ఎంతైనా మేము ఖర్చు పెడతామన్నారు. ఆ డాక్టర్ ఒకటే చెప్పారు, డబ్బులతో మనుషులు బ్రతకరు, డబ్బులతో మనుషులు బ్రతకరు. అపరిమిత ధనరాశులున్నను ఆపలేవిక ప్రాణముల్, అపరిమిత ధనరాశులున్నను ఆపలేవిక ప్రాణముల్, ఊపిరూడక ముందే మేల్కొని మోక్ష మార్గము చేరరా, ఊపిరూడక ముందే మేల్కొని మోక్ష మార్గము చేరరా, మానవాయికనైన నీవు మాయ పనులను మానవా, మానుకొని గురుబోధ చేమకి జన్మలెత్తుట మానవా. ఒక ఆయన, డాక్టర్ గారు మా చుట్టమే, ఏం కాదు, డాక్టర్ గారు మా చుట్టమేనండి, ఆయన ఎండి ఎఫ్ఆర్సిఎస్ ఏం కాదు, బ్రతికిస్తారు. ఏమన్నా ప్రాణాన్ని ఆయన చేతిలో పట్టుకొని లోకానికి వచ్చాడా? వందలాది వైద్యులున్నను బొందిన పగలేరురా, వందలాది వైద్యులున్నను బొందిన పగలేరురా, ఎందుకుర ఈ దేకముపై భ్రాంతి వీడర మానవా, ఎందుకుర ఈ దేకముపై భ్రాంతి వీడర మానవా. అమ్మ, 100 కాదు, 1000 మంది కాదు, 1,00,000 మంది వైద్యులు నీ చుట్టూ ఉన్నప్పటికీ కూడా, 1,000 కోట్ల ఆస్తులు ఉన్నప్పటికీ కూడా పోయే ప్రాణాన్ని ఆపటం ఎవ్వరికీ సాధ్యం కాదు, అది ఎవరికీ సాధ్యం కాదు. మరి ఇంతకీ ఏం చేయమంటారు గురువుగారు మమ్మల్ని? ఇప్పుడు ఇంతకీ ఏం చేయాలి? పోవటం కన్ఫామ్, పోవటం, ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళటం అనేటువంటిది కన్ఫామ్, అందులో ఏమాత్రం కూడా సందేహమే లేదు. వెళ్ళేలోగా ఏం చేయాలి? మన కర్తవ్యం ఏమిటి? మన ధర్మం ఏమిటి? ఎందుకు జన్మించాం? ఎందుకు జీవిస్తున్నాం? ఎందుకు మరణిస్తున్నాం? ఇది తెలియాలి. మరణించేలోగా ఏం చేయాలి? ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి చేరుకున్నప్పుడు మాత్రమే మన యొక్క సాధన పూర్తయింది. మనం ఎక్కడి నుంచి అయితే ఈ లోకంలోకి వచ్చామో, ఈ శరీరంలోకి ప్రవేశించామో, శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా మళ్ళీ మనం అక్కడికే చేరుకోవాలి. అందుకోసం మనం ప్రయత్నం చేయాలి. మరి అందుకోసం ప్రయత్నం చేయాలని మరి ఎక్కడి నుంచి వచ్చామో ఆ అడ్రస్ నీకు తెలియాలా వద్దా? ఇప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళాలన్నారు, మరి ఎక్కడి నుంచి వచ్చామో అడ్రస్ తెలియాలా వద్దా? ఎంతమందికి తెలుస్తుంది అడ్రస్? మనం ఎక్కడి నుంచి ఉన్న ఊరు వదిలిపెట్టి వచ్చితిమి పొరుగురికి. ఇప్పుడు ఏమని చెప్తున్నారు? ఉన్న ఊరు విడిచిపెట్టి వచ్చితిమి పొరుగురికి. ఇప్పుడు మన ఒరిజినల్ ఊరు వేరే ఉందట, ఇది విజిటింగ్ ప్లేస్. ఒరిజినల్ ఊరు వేరే ఉంది, ఇది విజిటింగ్ ప్లేస్ అన్నమాట. మనం ఈ లోకాన్ని విజిట్ చేసినాం, ఈ లోకాన్ని విజిట్ చేసినాం. మీ ఇంటికాడిని వాళ్ళు ఇక్కడికి వచ్చి మళ్ళీ మీ ఇంటికి వెళ్ళినాడు. అలాగే మనం పరమాత్మ దగ్గర నుంచి ఈ లోకంలోకి విజిట్ చేయడం కోసం ఈ శరీరం అనేటువంటి వాహనాన్ని ధరించి వచ్చాం. విజిట్ చేయండి, మొత్తం ఎంటర్టైన్మెంట్ చూడండి. వేదంలో ఏమని చెప్పారు? శతమానం భవతి శతాయు పురుష సేవేంద్రియ ప్రతిష్టతి అని చెప్పారు. 100 సంవత్సరాలు హ్యాపీగా జీవించాలట. పరమాత్మ మనందరం కూడా ఎన్ని సంవత్సరాలు హ్యాపీగా ఉండాలని చెప్పారు? మీరు ఇక్కడి నుంచి భూలోకంలోకి వెళ్ళి ఈ శరీరం ద్వారా
100 సంవత్సరాలు హ్యాపీగా ఉండండి, ఆనందంగా ఉండండి. వచ్చామా? మరి పరమాత్మ ఎందుకు ఇచ్చారు ఈ శరీరాన్ని? ఆనందంగా ఉండాలని ఇచ్చారు. అంతేగా వేదంలో దీవించింది అంతేగమ్మా. శతమానం భవతి శతాయు పురుష శైవేంద్ర ప్రతిష్టతి అన్నారు కదా. 100 సంవత్సరాలు హ్యాపీగా ఉండాలన్నారు కదా. ఇప్పుడు మనం అందరం అంతే ఉన్నాం కమ్మా, హ్యాపీగానే ఉన్నాం కదా. ఎవరు బాధపడుతున్నారు? రూమ్లో కూర్చొని ఏమైనా బాధపడుతున్నారా? మీరు ఏమైనా ఏడుస్తున్నారా? ఆనందంగా లేరా? హ్యాపీగా లేరా? మీరందరూ ఆనందంగా ఉన్నారా నేను అనుకుంటున్నా. లేరా? మరి పరమాత్మ ఆనందంగా ఉండాలని ఈ శరీరాన్ని ఇస్తే మనం ఎందుకు ఆనందంగా ఉండలేకపోతున్నాం? ఆనందంగా ఉండలేకపోవడానికి కారణం ఏమిటి? ఆనందంగా ఉండలేకపోవడానికి కారణం ఏమిటో తెలుసుకోవాలి. ఒక ఆయన ఒక కారు కొనుక్కున్నాడమ్మా. ఒక కారు కొనుక్కున్నాడు. ఎందుకు? హ్యాపీగా జర్నీ చేయాలని చెప్పి కారు కొనుక్కున్నాడు. దాన్ని హ్యాపీగా జర్నీ చేయాలని చెప్పి కారు కొనుక్కున్నాడు. మరి కారు కొనుక్కున్నప్పుడు హ్యాపీగా జర్నీ చేయాలని కారు కొనుక్కున్నప్పుడు అందరు రివ్యూస్ తీసుకున్నాడు. 100 మంది రివ్యూస్ తీసుకున్నాడు అనమాట. హ్యాపీగా వెళ్ళొచ్చా, ఇందులో హ్యాపీగా వెళ్ళొచ్చా 100 మంది రివ్యూస్ 100 మంది కూడా హ్యాపీగా జర్నీ చేయొచ్చు అని చెప్పి రివ్యూస్ ఇచ్చారు. సూపర్ రివ్యూస్, అంత అద్భుతంగా రివ్యూస్ ఇచ్చారు. మరి ఇప్పుడు ఆ కారు కొనుక్కున్నటువంటి వాడు హ్యాపీగా ఉండాలా వద్దా? ఆ కారులో జర్నీ చేసేటువంటి వాడు. అయితే ఆ కారు కొనుక్కున్నప్పుడు ఆ కారుతో పాటు ఆ కారుని ఎలా వినియోగించుకోవాలో కార్డు ఇచ్చారట, మాన్యువల్ ఇచ్చారు. ఆ కార్ని ఎలా వినియోగించుకుంటే ఆనందంగా ఆ కారులో జర్నీ చేయొచ్చో ఒక మాన్యువల్ ఇచ్చారు. ఇప్పుడు ఆ మాన్యువల్ ఏమనుంది? స్పీడ్ బ్రేకర్ వచ్చిన కాడ బ్రేక్ వేయాలని ఉంది. నా కారు నా ఇష్టం. మాన్యువల్ రాస్తే మాత్రం నేనెందుకు ఫాలో అవుతా? అక్కడ ఒక గోతి వచ్చింది, ఆ గోతి వచ్చిన కాడ బ్రేక్ వేయాలని ఉంది. నా డబ్బులు నా ఇష్టం నా కారు అని చెప్పి స్పీడ్ బ్రేకర్ కాడ బ్రేక్ వేయలేదు, గుంతలో బ్రేక్ వేయలేదు. గుంతలో డబ్బక్కమంటే బ్యాక్ పెయిన్ వచ్చింది. ఇప్పుడు కారు తప్ప తను తప్ప? చివరికి ఏమైందంటే దాంట్లో రాసింది ఈ కారులో పెట్రోల్ మాత్రమే వాడాలని రాసింది. పెట్రోల్ రేట్ ఎక్కువ, కిరసనాలు ఫ్రీగా దొరుకుతుందని కిరసనాలు పోసిండు. పెట్రోల్తో నడవాల్సినటువంటి వెహికల్లో ఏం పోసిండు? కిరసనాలు పోసిండు. బాగానే నడుస్తుంది అనుకుంటున్నాను నేను. నడవదా? 2 రోజులకే స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవ్వట్లా. అప్పుడు అందరిని అడిగండి, ఏందిరా రివ్యూస్ 100 మంది మీరందరూ కూడా బాగుంటుంది కారు అని చెప్పారు, తీరా ఇట్లయింది, మీరు చెప్పింది రాంగ్ అన్నాడు. మీరంతా అబద్ధం చెప్పారు, తప్పు చెప్పారు, కారు అసలు నడవట్లేదు, ఎంత ఇబ్బంది పెడుతుందో ఎంత ట్రబుల్ ఇస్తుందో అనవసరంగా మీ రివ్యూస్ తీసుకున్నా అని చెప్పి తీరా వాళ్ళని తిడుతుండు. తప్పు వాళ్ళదా అమ్మ? తప్పు వాళ్ళది కాదు. కారు కొన్నప్పుడు ఆ కారు తయారు చేసినోడు దాన్ని ఎలా నడిపితే ఆనందం కలిగిద్దో మాన్యువల్ ఇచ్చారు. ఆ ప్రకారంగా నడిపితే బాగానే ఉంటుంది. వీడు అలా నడపలా. ఇకప్పుడు హాస్పిటల్కి వెళ్ళిండు. ఆ కారులో హ్యాపీగా ఉండాల్సినోడు హాస్పిటల్ బాలయ్యాడు. ఇక చూడండి దుస్థితి ఎలా ఉందో. అలాగే మన శరీరం కూడా 4 గేర్లతో ఉన్నటువంటి కారు. జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి, తురియము అని 4 గేర్లతో ఉన్నటువంటి ఈ శరీరమే ఒక వెహికల్, ఒక కారు. అర్థమైందమ్మా? దీన్ని కూడా పరమాత్మ తయారు చేశారు. ఇది మీరేం తయారు చేసుకోవాలి? ఏమండి గురువుగారు ఈ శరీరం నేనే తయారు చేసుకున్నాను మీరైతే అనరగమ్మా. ఎందుకంటే మన శరీరం మనమే తయారు చేసుకునే అవకాశం ఉంటే నేనైతే ఇంకా మంచిగా ఎంటికలు రావాలనుకునేవాడిని, ముక్కు మంచిగా ఉండాలనుకునేవాడిని, ఈ చెవులు మంచిగా క్యూట్గా ఉండాలనుకునేవాడిని. అట్లేవు. ఎందుకంటే నేను అనుకున్నట్టు జరగలేదు. ఇది క్రియేషన్ నాది కాదు, క్రియేటర్ వేరే ఉన్నాడు. అమ్మ మనం పుట్టించుకున్న ఆ శరీరాన్ని మనమే పుట్టించుకునే అవకాశం ఉంటే నేనైతే ఇంత నల్లగా ఉండాలని అనుకుని ఎర్రగా ఉండేట్టే పుట్టించుకునేవాడిని. జననం నా అధీనంలో లేదు, మరణం నా అధీనంలో లేదు. అయితే మనం ఈ లోకంలోకి వచ్చేప్పుడు ఈ శరీరం పుట్టేప్పుడే పరమాత్మ
ఆ కారుకు మాన్యువల్ ఇచ్చినట్టు ఈ శరీరానికి కూడా ఒక మాన్యువల్ ఇచ్చారట. అర్థమైందమ్మా? ఆ కారులో సుఖాన్ని పొందడం కోసం, ఆ కారు వినియోగించుకొని సుఖాన్ని పొందాలంటే ఏం చేయాలో ఆ కారు తయారు చేసిన ఆయన ఎలా మాన్యువల్ ఇచ్చారో, ఈ శరీరాన్ని తయారు చేసిన ఆయన కూడా ఈ శరీరం ద్వారా ఎలా ఆనందాన్ని పొందాలో కూడా ఒక మాన్యువల్ ఇచ్చారట. ఏమండి గురువుగారు అది ఎక్కడ అమ్మట్లేదండి, నేను ఎప్పుడు చూడలేదని మీరు అనొచ్చు. ఈ శరీరం తయారు చేసిన ఆయన ఈ శరీరాన్ని ఎలా వినియోగించుకోవాలో మాన్యువల్ ఇచ్చారండి. మీకు ఎప్పుడైనా తెలుసా అమ్మా? చూసారా? ఎప్పుడైనా కొన్నారా? బయట ఎక్కడైనా నమ్ముతున్నారా? ఆ మాన్యువల్ వేరే కాదు, భగవద్గీత. మాన్యువల్ భగవద్గీత. భగవద్గీత ఎవరైతే అనుసరిస్తారో వాళ్ళు ఆనందాన్ని పొందుతారు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పారో చెప్పింది చెప్పినట్లు ఆచరించగలిగితే, చెప్పింది చెప్పినట్లుగా విని జీవించగలిగితే ఖచ్చితంగా ఈ శరీరం ద్వారా, ఈ ఇంద్రియాల ద్వారా ఇందులో ఉన్నటువంటి జీవుడు ఆనందాన్ని పొందుతాడు. ఒక్కరోజు కాడు, జీవితాంతం ఆనందంగానే జీవించగలుగుతాడు. మరి ఎంతమంది ఆనందాన్ని పొందుతున్నారు? ఈ మాట విన్నారు కొంతమంది. మన గురువుగారు ఉపన్యాసం చెబుతుంటే ఈ మాట విన్నారు. భగవద్గీత చదివిన వాళ్ళందరూ ఆనందంగా జీవించవచ్చు అని చెప్పి విన్నారు. అందరూ తలా ఒక భగవద్గీత కొనుక్కొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. భగవద్గీత చదివితే ఆనందం కలిగిద్ది అన్నారు. ఏం చేశారు? భగవద్గీతలు తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. భగవద్గీత ఇంట్లో పెట్టుకుంటే ఆనందం కలిగిద్దా అమ్మ? భగవద్గీత ఇంట్లో పెట్టుకుంటే కాదు, భగవద్గీతలో ఏం చెప్పారో అది మన మనస్సులోకి లోపలికి వెళ్ళాలి. ఒక్కటే మాట చెప్తారు భగవద్గీతలో. భగవద్గీత చెప్పే కంటే ముందు కురుక్షేత్ర సంగ్రామంలో కదా చెప్పింది. కురుక్షేత్ర సంగ్రామం కంటే ముందు ఒకరోజు వ్యాస భగవానుడు ధృతరాష్ట్రుడి దగ్గరకు వస్తారు. వస్తే అప్పుడు గాంధారి దుర్యోధనుని పిలిచి ఒక మాట అంటుంది. నాయనా, తాతగారు వచ్చారు, తాతగారి ఆశీస్సులు తీసుకో, నీకు విజయం లభిస్తుంది అని చెప్పుద్ది. అప్పుడు దుర్యోధనుడు వచ్చి వ్యాస భగవానుడికి నమస్కారం చేస్తాడు. అప్పుడు గాంధారి అంటుంది, ఏవండి, దుర్యోధనుడు విజయాన్ని సాధించాలని చెప్పి మీరు ఆశీర్వదించండి అని చెప్పి అడుగుతుంది. ఎవరు? గాంధారి. ఎవరిని అడుగుతుంది? వ్యాసుని. ఏమని అడుగుతుంది? మా అబ్బాయి విజయాన్ని సాధించేట్లు ఆశీర్వదించండి అని చెప్పి అడుగుతుంది. మరి ఆశీర్వదించాలా వద్దా? ఇప్పుడు సపోజ్ ఎవరైనా బర్త్డే అని చెప్పి వచ్చారనుకోమ్మ, లేకపోతే వెడ్డింగ్ డే అని రోజు వచ్చారనుకోమ్మ, వచ్చి ఎవరైనా ఆశీర్వదిస్తే శుభం భూయాత్ అని కానీ మంగళకర్మగా కానీ మనం దీవిస్తామా లేదా? మరి అలాగే వ్యాస భగవానుడు కూడా జీవించాలా వద్దా? వచ్చిన మనవణ్ణి దీవించాలా వద్దా? ఏమన్నాడు తెలుసా? ఏతో ధర్మస్తతో కృష్ణ, ఏతో కృష్ణస్తతో జయ అన్నాడు. అంటే ఇప్పుడు గెలుస్తారని చెప్పిండా, ఓడిపోతారని చెప్పిండా అమ్మ? ఏతో ధర్మస్తతో కృష్ణ, ఏతో కృష్ణస్తతో జయ. నాయనా, అమ్మ, ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఉంటాడు. ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఉంటాడు. ఎక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఉంటే అక్కడ విజయం ఉంటుంది. ఎక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఉంటే అక్కడ విజయం ఉంటుంది. అంటే ఇప్పుడు ఏంటి అర్థం? ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఎక్కడున్నారు? పాండవుల పక్షాన ఉన్నారు. అంటే ధర్మం ఎక్కడున్నదని అర్థం? పాండవుల పక్షాన ఉన్నదని అర్థం. అంటే ఎవరికి విజయం వస్తుందని అర్థం? పాండవులకు ఖచ్చితంగా విజయం వచ్చి తీరుతుంది అని చెప్పి మనకు వ్యాస భగవానుడు సూచించటం అనేటువంటిది జరిగింది. అమ్మ, ఈ ధర్మసూత్రం అనేటువంటిది అక్కడే కాదు, వ్యాస భగవానుడు ఒక్క గాంధారికి మాత్రమే కాదు చెప్పింది, దుర్యోధనుడు కాదు చెప్పింది, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి చెప్పినట్టు. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వర్తించింది ఈ సూత్రం. ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ శ్రీకృష్ణుడు ఉంటాడు. ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ దైవం ఉంటుంది, దైవం ఉంటాడు.
ఎక్కడ దైవం ఉంటే అక్కడ విజయం అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు దైవానుగ్రహం కలగాలంటే మనం ఏం చేయాలి? ధర్మంగా జీవించాలి. దట్స్ ఆల్. పరమాత్మ పూజ చేయమంటలేదు, పరమాత్మ పూజ ఒక్కటే చేయమంటలేదు, ధర్మంగా జీవించమని చెప్తున్నారు. ఎవరు ధార్మిక జీవనం కలిగి ఉంటారో వాళ్ళకెప్పుడూ పరమాత్మ యొక్క రక్షణ ఖచ్చితంగా ఉంటుంది. అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. ధర్మో రక్షతి రక్షిత అన్నారు. ఎవరు ధర్మంగా జీవిస్తారో వాళ్లకు పరమాత్మ యొక్క ప్రొటెక్షన్ అనేటువంటిది ఖచ్చితంగా ఉండి తీరుతుంది. అందులో ఏమాత్రం కూడా సందేహం లేదని చెప్పి మనకు అనిపిస్తుంది. ఓకో, అంటే ధర్మంగా జీవిస్తే దైవానుగ్రహం ఉంటుంది, అంతేకమ్మా. ధర్మంగా జీవిస్తే దైవానుగ్రహం ఉంటుంది. మళ్ళీ వాళ్ళకు డౌటు, మనమంటే ఉంటాయి కమ్మా. లోకం అన్న తర్వాత ఏదైనా వినంగులోనూ ఒక్కోసారి డౌట్ వచ్చింది. అప్పుడే కాకపోయినా కానీ తర్వాత అయినా కానీ డౌట్ వచ్చింది. ఒక ఆయన పుస్తకం చదువుతున్నాడు, దాంట్లో ఏమన్నా మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, ఈ 4 వాక్యాలు ఉన్నాయి. ఈ 4 వాక్యాలు అందులో ఉన్నాయి. ఈ రైటేనా అన్నారు, రైటే అన్నారు. ఒక ఆయనకు డౌట్ వచ్చింది, ఒక ఆయనకి డౌట్ వచ్చింది. ఏమని వచ్చింది? తండ్రి చెప్పినట్లు పిల్లలు వినాలా వద్దా, ఇది ధర్మమా కాదా అన్నారు. ఏమంటారు? మనం ఏమంటాం? పితృవాక్య పరిపాలన, తండ్రి చెప్పినట్టు వినాలని అంటమానమమ్మ. ఎవరన్నా తండ్రి చెప్పినట్టు విన్నోళ్ళు ఎవరైనా ఉంటే ఒకళ్ళని ఎగ్జాంపుల్ చూపెట్టన్నారు. మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారమ్మా? శ్రీరామచంద్రమూర్తి పితృవాక్య పరిపాలకుడు, అవునా కాదా? ఏం లేదమ్మా, మనం రామాయణం చదువుకోలే? చిన్నప్పటి నుంచి రామాయణం వింటూనే ఉన్నాం కదా. అంటే తండ్రి యొక్క ఆజ్ఞను జవదాటకుండా తండ్రి వాక్యాన్ని పరిపాలించినటువంటి వారెవరు? శ్రీరాముడు. అంటే తండ్రి చెప్పినట్టు వినాలా వద్దా? ధర్మమా కాదా? ధర్మమే. తండ్రి చెప్పినట్టు వినాలి, ధర్మమే. కానీ వెంటనే ఇంకొక ఆయన ప్రశ్న వేసిండు, ప్రహ్లాదుడు తండ్రి చెప్పినట్టు ఎందుకు వినలేదు, ఎందుకు తండ్రి వాక్యాన్ని వ్యతిరేకించాడు అని ప్రశ్న వేశారు. ఇక్కడ తండ్రి చెప్పినట్టు వినాలన్ను, అక్కడ వ్యతిరేకించిండు. అప్పుడు గురువుగారు ఏమని చెప్పారంటే, నాయన ఆ చెప్పే విషయం అది తల్లి చెప్తుందా, తండ్రి చెప్తున్నారా, గురువు చెప్తున్నారా, బంధువు చెప్తున్నారా, ఫ్రెండ్స్ చెప్తున్నారా, ఎవరు చెబుతున్నారన్నది ప్రధానం కాదు, చెప్పే దాంట్లో ధర్మం ఉందా లేదా అన్నది గమనించుకోవాలి. అది తండ్రి అయినా చెప్పొచ్చు, తల్లైనా చెప్పొచ్చు, అక్క చెల్లెలైనా చెప్పొచ్చు, అన్నదమ్ములైనా చెప్పొచ్చు, ఎవరైనా చెప్పొచ్చు. చెప్పే విషయంలో ధర్మం ఉండాలి. ఎవరైతే ధర్మాన్ని పట్టుకుంటారో వాళ్లకు దైవానుగ్రహం కలుగుతుంది. ధార్మిక జీవనం చేసినటువంటి వాళ్లకు ఈ ప్రపంచంలో దుఃఖం అనేటువంటిది దరిచేరదు, వాళ్లకు ఖచ్చితంగా దైవానుగ్రహం కలిగి తీరుతుంది అని చెప్పి మనకు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ సూచించడం అనేటువంటిది జరిగింది. శ్రీరామచంద్రుడు ధర్మానికి కట్టుబడి జీవించాడు. శ్రీకృష్ణ పరమాత్మ ధర్మాన్ని రక్షించడం కోసమే యుద్ధం చేశాడు, యుద్ధం చేయించాడు అర్జునుడితోటి. యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం అన్నారు. ధర్మాన్ని ప్రతిష్ఠించడం కోసం, ధర్మానికి హాని జరిగినప్పుడు ధర్మాన్ని రక్షించడం కోసం నేను ప్రతి యుగంలో కూడా అవతరిస్తానని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ మనకు సూచించడం అనేటువంటిది జరిగింది. కాబట్టి మనం ధర్మబద్ధంగా జీవించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనకు దైవానుగ్రహం ఖచ్చితంగా కలిగి తీరుతుంది, అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. అర్థమైందమ్మా? ఇంకోటి ఏంటంటే అమ్మా, మన యొక్క జీవన గమనంలో మనిషి సుఖంగా సంతోషంగా ఉండటానికి కారణం భగవద్గీతలో ఒకటి చెప్తారు, కోరికలు తగ్గించుకోవాలి, కోపాన్ని తగ్గించుకోవాలని చెప్పారు. ఏమని చెప్పారు? కోరికలు తగ్గించుకోవాలి, కోపాన్ని తగ్గించుకోవాలి, బ్యాలెన్స్ చేసుకోవాలని చెప్పారు. శక్నోతి హైవేయ సోఢం ప్రాక్ శరీర విమోక్షణాత్ కామ క్రోధోద్భవం వేగం సంయుక్త ససుఖీ నరహ అని చెప్పారు.
ఎవరైతే కామక్రోధాల యొక్క వేగాన్ని తగ్గించుకుంటారో వాళ్ళు సుఖాన్ని, సంతోషాన్ని పొందుతారు, లేకపోతే దుఃఖాన్ని పొందుతారు అని మనకు సూచించడం అనేటువంటిది జరిగింది. కాబట్టి మనం ఏం చేయాలంటే కోపాన్ని, కోరికలను తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అంటే కోరికలు అన్నీ తగ్గించుకోవాలంటే ధర్మబద్ధమైనటువంటి కోరికలతో జీవించవచ్చు అని చెప్పి పరమాత్మ సూచించడం అనేటువంటిది జరిగింది. ఇంకోటి ఏంటంటే ఒక ముఖ్యమైనటువంటి మాట ఏంటంటే ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. ఓర్పు, సహనం ఉండాలి. ఇవన్నీ కూడా భక్తులకు ఉండే లక్షణాలు. ఇవన్నీ కూడా భక్తులకు ఉండేటువంటి లక్షణాలు. ఇంకొక ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే ఉన్నదానితో సంతృప్తి పడాలి. లేనిది కావాలని కోరుకోకూడదు, లేనిది కావాలని కోరుకోకూడదు. ఉన్నదానితో సంతృప్తిగా జీవించటం మనం అలవాటు చేసుకోవాలి. చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. ఒక ఆయన బట్టల వ్యాపారం చేస్తున్నాడు. ఆయన సైకిల్ మీద బట్టల మూట చూసారా ఎప్పుడన్నా పల్లెటూళ్ళలో సైకిల్ మీద మూటలు పెట్టుకొని, లేదా నెత్తి మీద మూటలు పెట్టుకొని, లేకపోతే టీవీఎస్ల మీద మూటలు పెట్టుకొని వచ్చేవాళ్ళు. వెనకటి రోజుల్లో మా చిన్నప్పుడు మా పల్లెటూరులో ఉన్నప్పుడు అట్లా వచ్చేవాళ్ళు అనమాట. బట్టల మూట పెట్టుకొని వచ్చేవాడు అనమాట. సైకిల్ మీద పెట్టుకొని వస్తుంటే ఎదురుగా ఒక కారు ఆగింది. అప్పటి వరకు ఆయన హ్యాపీగానే ఉన్నాడు. ఆ సైకిల్ మీద మూట పెట్టుకొని వ్యాపారం చేస్తూ ఉన్నా కానీ ఆయనకేమి ఇబ్బంది కలగలేదమ్మా, హ్యాపీగానే ఉన్నాడు. ఎప్పుడైతే ఒక కారు వచ్చి అక్కడ ఆగిందో కారులో నుంచి ఒక పలక వినబడింది. ఏమి రామారావు అన్నాడు. ఈయన కాదులే అనుకున్నాడు. మన కారులో వచ్చేవాళ్ళు మనల్ని ఎందుకు పిలుస్తారులే అని చెప్పి ఈయన పోతానన్నాడు. మళ్ళీ ఆ కారు కొంచెం ముందుకు వచ్చి పక్క కాపి ఆ సైకిల్కి అడ్డం పెట్టి రామారావు పిలుస్తుంటే వినపట్టలేదా అన్నాడు. దగ్గరకు వెళ్తారు. ఆ కారులో షూట్ వేసుకొని, స్పెట్స్ పెట్టుకొని ఒక ఆయన కూర్చొని ఉన్నాడు. షూటు బూట్ వేసుకొని ఉన్నాడు. ఏంటా అర్థం కాల. ఇక అప్పుడు ఆయన డోర్ తీసుకొని కిందికి దిగాడు. ఎవరు నువ్వు, మీరెవరండి, మరి నన్ను రామారావు అని పిలుస్తున్నారు అని అడుగుతారు. నేను గుర్తులేదట్రా, నీ చిన్నప్పటి ఫ్రెండ్ని నాగేశ్వరరావుని అన్నాడు. ఓరి నాగేశ్వరరావు నువ్వా అన్నాడు. ఓరి నాగేశ్వరరావు నువ్వు. రామారావు నాగేశ్వరరావు ఇద్దరు కలుసుకున్నారు. ఇంకప్పుడు బాగోగులు తెలుసుకున్న తర్వాత చిన్నప్పుడు నువ్వు ఎట్లుండేవాడివిరా, నేను నీ చేతి కిందనే పెరిగినోడిని, నువ్వు తీసుకొచ్చినటువంటి బాక్స్లో 2 ముద్దలు తిని బ్రతికినోడిని నేను అని చెప్పి కృతజ్ఞత చూపెట్టిండు. ఆ కారులో నుంచి దిగిన ఆయన. ఓ మంచిదే నాయన, మంచిదే అని చెప్పి ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు. తర్వాత మరి నువ్వేం చేస్తున్నావు అన్నాడు. బట్టల వ్యాపారం చేస్తున్నాడు. ఇంకా బట్టల వ్యాపారమే చేస్తున్నారా, నువ్వేంటి, నీ లెవెల్ ఏంటి, నీ స్టేటస్ ఏంటి, ఇంకా నువ్వు ఎట్లా బ్రతుకుతున్నావా, నీ పరిస్థితి ఏంటని చెప్పి అలా అంటాడు. ఈయన కొంచెం ఫీల్ అవుతాడు. నేను ఒకప్పుడు ఎట్లా బతికినోడిని, తీరా ఇప్పుడు మరి బట్టల మూట వేసుకొని రోడ్ల మీద సైకిల్ మీద పట్టుకొని తిరుగుతున్నాడు. వాడా ఏసీ కారులో తిరుగుతున్నాడు, షూటు బూటు వేసుకున్నాడు. మరి వాళ్ళ ఇంటికాడ పెద్ద పెద్ద బంగ్లాలు కూర్చి, డబ్బులు కూర్చి, కోట్లలోనే మాట్లాడుతున్నవాడు. వాటిలో మాట్లాడేదంతా కోట్లలోనే, అంతా హైఫై లైఫ్, వాడంతా హైఫై లైఫ్. అప్పుడు ఈయనకి లోపల మనసులో బాధ ఏర్పడింది. అప్పుడు దాకా బాగానే ఉన్నాం. ఇప్పుడు ఆయన కలవక ముందునంత వరకు కూడా ఆయనకున్నటువంటి ఆనందాన్ని ఎవరు చెడగొట్టలేకపోయారు. ఎప్పుడైతే ఆయన కలిసిండో ఆ రోజు నుంచి బాధపడుతూ ఉన్నాడు. ఒక చెట్టు కింద రాయి ఉంటే రాయి మీద కూర్చున్నాడు. ఆ సైకిల్ స్టాండ్ వేసి పక్కన పెట్టి కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడు అటుగా ఒక సాధువు వెళ్తున్నాడు. ఏనాయన ఏడుస్తున్నాం అన్నాడు. ఏం బ్రతుకండి, ఇట్లా ఉంది పరిస్థితి, ఇక చూడండి ఈ మూట వల్ల నాకేం ఆనందం కలుగుతుంది అన్నాడు. అదేంది నాయన ఇప్పుడు దాకా బాగానే ఉంటుంది అంటే అర్థమైంది ఆయనకు. గురువు గారికి, ఆ సాధుమూర్తికి అర్థమైంది ఆయన ఎందుకు బాధపడుతున్నాడు అనేటువంటి విషయం అర్థమై ఆయన ఎమ్మటే ఏమన్నాడంటే, నీకు ఇప్పుడు ఆనందం కావాలా అన్నాడు. అవును స్వామి, నాకు ఆనందం కావాలన్నాడు. మరి దేంతో ఆనందం, ఈ మూటతోటే నీకు ఆనందం ఇస్తే ఏమన్నా నీకు అభ్యంతరమా అన్నాడు. అలా ఎలా ఇస్తానన్నాడు. ఈ మూట నా దగ్గరే ఉంది, నేను ఏడుస్తూనే కూర్చున్నా, మరి మీరు ఈ మూటతోటే నాకు ఆనందం ఎలా ఇస్తారన్నాడు. నేను ఇస్తాను ఆయన, నీకేమి ఇబ్బంది లేదు, ఈ మూటతోటే నీకు ఆనందాన్ని ఇస్తా అన్నాడు. సరే ఇవ్వండి చూస్తాను. ఆ మూట ఖరీదు కూడా 1,00,000 రూపాయలు. అందులో పట్టు చీరలే ఉన్నాయి.
ఒక్కో చీర 10,000 20,000 ఖరీదు చేసే చీరలు ఏమని అనమాట. ఆయన కూడా కాస్ట్లీ బిజినెస్ అనమాట చేసేది. చిన్న చిన్న 500 రూపాయల చీరలు అసలు అమ్మే మనిషే కాదనమాట. ఆ మూట ఖరీదే దాదాపు ₹1,00,000 దాకా ఉంది. ఇప్పుడు ఆ సాధువు ఏం చేసిందంటే ఆ మూట నెత్తిన పెట్టుకొని ఉరకటం మొదలుపెట్టిండు. ఆ మూట నెత్తి మీద పెట్టుకొని పరిగెత్తున్నాడు. ఈయన ఇప్పుడు వెనక నా మూట అని చెప్పి ఆ మూట వెనక ఈయన ఉరుకుతున్నాడు. ఇప్పుడు నా మూట, ఆయన మూట పట్టుకొని ఉరుకుతున్నాడు. నా మూట అని చెప్పి ఉరుకుతున్నాడు. నాకు ఏమీ లేకపోయినా పర్వాలేదు, నా మూట నాకు దొరికినా పర్లేదు, నా మూట నాకు దొరికినా పర్లేదు అని చెప్పి ఉరుకుతున్నాడు. తీరా చివరికి మొత్తం ఉరికి వచ్చి మళ్ళీ ఆ రాయి కాడికి, ఆ చెట్టు కాడికి వచ్చి ఆడ పెట్టిండు రాయి మీద. ఆయన ఉరికి రొప్పుకుంటూ వచ్చి అమ్మయ్య నా మూట నాకు దొరికింది, ఇక నాకు చాలు ఈ జీవితానికి, ఇంకా నాకేం అక్కలేదు అన్నాడు. హ్యాపీ ఆయన అన్నాడు. హ్యాపీ స్వామి అన్నాడు. మరి ఇందాక ఈ మూట వల్ల హ్యాపీ లేదన్నవాడు. ఇందాక ఈ మూట వల్ల హ్యాపీ లేదన్నవాడు. ఇప్పుడు నాకు హ్యాపీగానే ఉంది ఈ మూట వల్ల, నాకు ఇంకేం వద్దు, నాది నాకు సాటిస్ఫాక్షన్, నాది నాకుంటే చాలు, ఐఎమ్ హ్యాపీ. అర్థమైందమ్మా? ఎవరి మూట వాళ్ళకి హ్యాపీ ఇవ్వాలి. మూట అంటే ఏదో తెలుసా? శరీరమే మూట. మళ్ళీ మీరు మూట అంటే ఏదో అనుకునేరు. మన శరీరమే ఒక మూట. మనం ఎక్కడున్నాం? లోపలుండి ఈ శరీరం అనే మూటను మోస్తూ తిరుగుతున్నాం. మనం ఎక్కడున్నాం? మన శరీరం లోపల ఉండి ఈ శరీరం అనే మూటను ఎత్తుకొని తిరుగుతూ ఉన్నాం. ఎందుకు? ఆనందం కోసం. ఈ మూట ద్వారా ఆనందం కలగట్లేదని ఈ మూట పట్టుకొని తిరుగుతున్నాం. ఎందుకు? ఆనందాన్ని ఇచ్చే వస్తువు మూట లోపలే ఉంది. దాన్ని గుర్తించగలగాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి కంక్లూషన్ అమ్మా. ఎట్లా అంటే దేవుడు మనలోనే ఉన్నాడు అనేదానికి చిన్న ఎగ్జాంపుల్ అమ్మా. అంటే మూటను మోసే దైవం ఇందులోనే ఉన్నాడు, దైవాన్ని తెలుసుకుంటే ఆనందం కలుగుద్ది అనేటువంటి చిన్న ఎగ్జాంపుల్ అనమాట. ఒక ఆయన ఒకసారి దేవుడికి ఒకసారి లోకాన్ని టెస్ట్ చేద్దామనుకున్నాడు. మరి నేను పుట్టించిందే కదా ఈ ప్రపంచం మొత్తం, మరి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ నేను పుట్టించినటువంటి ఈ జనరేషన్ మొత్తం కూడా హ్యాపీగా ఉన్నారా లేరా టెస్ట్ చేద్దామని చెప్పి ఒకసారి భగవంతుడు ఈ లోకంలోకి వచ్చారు. వస్తే ఒక ఆవిడని వెళ్తూ ఉంటే అమ్మ ఇట్రా అన్నారు. ఎవరు నువ్వు అన్నారు. నేను దేవుడినమ్మా, నిన్ను పుట్టించింది నేనే అన్నాడు. మరి నేనే కదా నిన్ను పుట్టించింది, ఎలా ఉన్నావు? హ్యాపీగా ఉన్నాడు. ఏమి హ్యాపీగా ఉంటాం స్వామి, అందరికీ మూరెడు జుట్టిచ్చును, నాకు బెత్తడు జుట్టిచ్చును, ఏమి క్రియేషన్ అసలు నచ్చలేదన్న. ఓకే రాసుకో, పక్కన అసిస్టెంట్ ఉన్నాడు అనమాట. అసిస్టెంట్తో ఆవిడకి జుట్టు పెరగాలంట రాసుకో అన్నాడు. ఓకే రాసుకున్నాడు. తర్వాత నెక్స్ట్ ఇంకొకళ్ళు వెళ్తూ ఉన్నారు. ఏ స్వామి నాయన ఇట్రా అన్నాడు. ఆయన వచ్చిండు. ఎవరు మీరు అన్నాడు. నేను నిన్ను పుట్టించినోడు నేనే, నేను దేవుణ్ణి, ఐఎమ్ క్రియేటర్ అన్నాడు. మరి అయితే ఏంటి అంటాడు. అయితే మరి నేను నిన్ను పుట్టించా కదా, నీకు ఎలా ఉంది? హ్యాపీగా ఉన్నాడు. ఏమి హ్యాపీగా ఉంటామంటే నా పళ్ళు ఎంత ఎత్తుపెట్టును, అస్సలు నాకు నచ్చలేదు, ముందు ఆ పళ్ళు మార్చు, అప్పుడు హ్యాపీగా ఉంటా అన్నాడు. ఓకే అసిస్టెంట్ చెప్పిండు. వాడు పళ్ళు బాగాలేదంట రాసుకో అన్నాడు. రాసుకున్నాడు. అయిపోయింది. ఇంకొంచెం అంత వెళ్ళిన తర్వాత ఇంకొకళ్ళు వెళ్తూ ఉంటారు. అట్నుంచి ఇంకొకళ్ళు వెళ్తూ ఉంటారు. అతన్ని పిలిచాడు. ఏనాయనా ఇట్రా అన్నాడు. ఎవరు నువ్వు అన్నాడు. నేను దేవుణ్ణి అన్నాడు. మరి అయితే ఏంటి, నువ్వు దేవుడు అయితే ఏంటి అన్నాడు. నిన్ను పుట్టించింది నేనే అన్నాడు. ఓకే అయితే బాగుందా, నా క్రియేషన్ బాగుందా, మంచిగా ఉన్నాడు. ఏముంటాం స్వామి, చెవులు తోటి ఎంత సాగదీసి పెట్టిను, అద్దంలో చూసుకుంటే నన్ను చూస్తే నాకే భయం అవుతుంది, కొంచెం మంచిగా ఉండాలి కదా, క్రియేషన్ క్యూట్గా ఉండాలి కదా అన్నాడు. ఓకే బాగాలేదు, అసిస్టెంట్ రాసుకున్నాడు. ఇప్పుడు నేను అడుగుతూ ఉంటే ఆ నోట ఈ నోట వాళ్ళకి వీళ్ళకి అందరికీ తెలిసింది ఈయన ఇక్కడ దేవుడు అని ఆయన ఇక్కడ ఉన్నాడో, అందరి సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తున్నాడు అని చెప్పి అందరూ వచ్చారు. అందరూ ఒకేసారి గుంపు కూడా వచ్చేసరికి ఆయనకి ఇబ్బంది అయింది. అందరూ గుంపు కూడా ఒకేసారి వచ్చేసరికి ఆయనకి ఇబ్బంది అయింది. ఇబ్బంది అయ్యి ఆయన ఏమన్నాడంటే, ఇక్కడ ఉంటే కుదిరేట్లేదు, జనం అందరూ వచ్చారు, ఇబ్బంది అయిద్దని చెప్పి కొండ మీదకి వెళ్ళారు. తిరుపతి కొండ మీదకి వెళ్ళారు. అక్కడ ఇబ్బంది అనిపించింది. తర్వాత గుహలోకి వెళ్ళారు. గుహలోకి వెళ్ళినా ఇబ్బంది ఉంది. ఎక్కడికి పోయినా జనం అక్కడికి వచ్చేస్తున్నారు. కొండల మీదకి పోతే కొండల మీదకి వస్తున్నారు, గుహల్లోకి పోతే గుహల్లోకి వస్తున్నారు, నీళ్ళలోకి పోతే నీళ్ళలోకి వస్తున్నారు. ఎక్కడికి పోతే అక్కడికి జనం అంతా గుంపులుగా వస్తున్నారు. ఈ జనాల్లో తట్టుకునేట్లేదు, ఎట్లా వీళ్ళ నుంచి తప్పించుకోవడం ఎట్లా అని చెప్పి ఆలోచిస్తూ దేవుడు ఏం చేస్తారంటే,
ఈ లోకంలో ఉన్నటువంటి జనం ఎవరు కూడా కనిపెట్టనటువంటి ప్లేస్ ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళి నేను దాక్కుంటా అన్నాడు. ఈ జనం ఎవరు కనుక్కోనటువంటి ప్లేస్ ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళి నేను దాక్కుంటా, నన్ను ఎవరు కనుక్కోలేరని చెప్పి పరమాత్మ చెప్పి మన యొక్క హృదయాల్లోకి వచ్చి దాక్కున్నాడు. ఆనందాన్ని ఇచ్చే భగవంతుడు ఎక్కడ దాక్కున్నాడు? మన హృదయంలోకి వచ్చున్నాడు, మన లోపలే ఉన్నాడు. ఇప్పుడు జనం ఆనందం కోసం బయట వెతుకుతున్నాడు, ఆనందాన్ని ఇచ్చేవాడు లోపలే ఉన్నాడు, లోపల వెతకట్ల. ఆనందాన్ని ఇచ్చేవాళ్ళు ఎక్కడున్నారు? లోపలే ఉన్నాడు దైవం. కానీ జనం ఎక్కడ వెతుకుతున్నారు? బయట వెతుకుతున్నారు. ఆనందం బయట దొరికేది కాదు, బయట దొరికే ఆనందం తాత్కాలికమైనటువంటిది, కాలానికి లోబడి ఉండేటువంటిది. కానీ లోపల ఉండేటువంటి ఆ దైవానికి సంబంధించినటువంటి ఆ బ్రహ్మానందం, ఆత్మానందం అనేటువంటిది శాశ్వతమైనటువంటిది, నిత్యమైనటువంటిది, సత్యమైనటువంటిది. అది ఎల్ల కాలం కూడా సర్వకాల సర్వావస్థలందు కూడా మార్పు చెందకుండా ఉంటుంది. లోకంలో ఉండేటువంటి ఆనందాలు తాత్కాలికమైనటువంటివి, కాలానుగుణంగా మార్పు చెందేటువంటివి. సపోజ్ ఉదాహరణకమ్మ, ఇవాళ పరమాన్నం వండి పెట్టారు, ఎంతో అద్భుతంగా ఉంది, ఎంతో టేస్ట్గా ఉంది, ఎంతో రుచిగా ఉంది, ఎంతో సువాసనగా ఉంది. ఇదే పరమాన్నం సాయంత్రం పెడితే, ఇదే పరమాన్నం రేపు ఉదయం పెడితే, ఇదే పరమాన్నం 4 రోజుల తర్వాత పెడితే ఆనందంగా ఉంటుందా? అంటే లోకంలో ఉండేటువంటి ఆనందాలు కాలానుగుణంగా మార్పు చెందుతూ ఉంటాయి. అర్థమైందమ్మా? ఇంకోటి ఏంటంటే, ఇవి శాశ్వతమైనటువంటి సుఖాన్ని ఇవ్వలేవు, అల్పమైనటువంటి సుఖాన్ని మాత్రమే ఇస్తాయి. మళ్ళా అల్పమైనటువంటి సుఖంతో పాటు దుఃఖాన్ని కూడా ప్రసాదిస్తాయి అన్నమాట. అందుకే వీటిని దుఃఖమిశ్రితమైనటువంటి సుఖాలు అన్నారు. లోకంలో పొందబడేటువంటి సుఖాలు ఎలాంటివి? దుఃఖమిశ్రితమైనటువంటి సుఖాలు అని చెప్పారు. దుఃఖమిశ్రితమైనటువంటి సుఖాలను పట్టుకొని మనిషి ఊగులాడుతున్నాడు. భగవద్గీతలో చెప్తారమ్మ పరమాత్మ, దుఃఖమిశ్రితమైనటువంటి సుఖాలు ఫస్ట్ అమృతంలాగా ఉంటాయి, కాసేపు అయిన తర్వాత అది విషంలా పరిణమిస్తుంది అని చెప్పారు. 18వ అధ్యాయంలో చెప్తారు. ఫస్ట్ అది అమృతంలా ఉంటుంది, కాసేపు అయిన తర్వాత అది విషంలా మారుతుంది అని చెప్పారు. సపోజ్ ఉదాహరణకు ఆయనకు బజ్జీలు అంటే చాలా ఇష్టం అమ్మ, మిరపకాయ బజ్జీలు అంటే, మిర్చి బజ్జీ చాలా ఇష్టం అనమాట. అక్కడ మిర్చి బజ్జీ వేస్తుంటే ఇక్కడ నోట్లో లాలాజలం ఊరుద్దనమాట. ఎప్పుడు తిందామా అనుకుంటాడు. పక్కన పర్మిషన్ అడిగిండు, సార్ బజ్జీలు పెట్టొచ్చండి అన్నాడు. అప్పా పెట్టిస్తానడు. నాకు బజ్జీలు అంటే చాలా ఇష్టం అండి అన్నాడు. వెళ్ళారు. మొదటి బజ్జీ తిని ఎంత ఆనందంగా ఉందో అన్నాడు. 2 బజ్జీలు, 4 బజ్జీలు, 5 బజ్జీలు, 10 బజ్జీలు, 20 బజ్జీలు తినడు, హ్యాపీ అన్నాడు. 30 బజ్జీలు తినడు, హ్యాపీ అన్నాడు. ఇక తర్వాత తింటా ఉంటే ఇక హ్యాపీనెస్ తగ్గింది. 42వ బజ్జీకి హ్యాపీనెస్ తగ్గింది. మొదటి బజ్జీలో ఉన్నంత ఆనందం 42వ బజ్జీలో లేదు. ఇంకో బజ్జీ ఇచ్చిండు, ఇది ఒక్కటి ఖచ్చితంగా తినాలి, మొత్తం కనీసం 51 అయిన తినాలి నువ్వు అన్నాడు. అర్ధ సెంచరీ అయిన కొట్టాలి నువ్వు, 51 అయినా తినాలన్నాడు. సార్ కుదరదు సార్, ఇది తింటే లోపలే అన్ని బయటకు వచ్చేట్టున్నాను. ఆ బజ్జీలు ఇప్పుడు ఇంత ఆనందాన్ని ఇస్తాయి అనుకున్నటువంటి బజ్జీలు ఇప్పుడు ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు? ఈ లోకంలో ఉన్నటువంటి సుఖాలన్నీ కూడా దుఃఖమిశ్రితమైనటువంటి శాశ్వతమైనటువంటి సుఖాన్ని ఇవ్వలేవు. పైగా అయితేనే తర్వాత కడుపులు నొప్పి, కడుపుల మంట, హాస్పిటల్కి వెళ్ళాలి. వారం రోజులు పట్టింది తగ్గటానికి. అర్థమైందమ్మా? ఇందాక నేను ఫస్ట్లో చెప్పా, మనం మన శరీరంలోనే ఉన్నాం, మనం ఎక్కడో లేము, మనమంతా మన శరీరంలో ఉన్నాము. మనం లోపలికి అంతర్ముఖ సాధన చేసినప్పుడు మనలోకి మనం ప్రయాణం చేసి మన లోపల మనం ఎక్కడున్నామో తెలుసుకొని మన స్వరూపానుభూతిని పొందినప్పుడు దివ్యమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందుతాం. ఆ ఆనందాన్ని పొందడం కోసమే ఈ లోకంలోకి వచ్చాము. అట్టి ఆనందాన్ని పొందినటువంటి వాళ్ళ యొక్క జన్మ ధన్యమవుతుంది అని చెప్పి మనకు పెద్దలు సూచించారు. భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ సూచించారు. అలాంటి ఆనందాన్ని పొందేటువంటి ప్రయత్నం చేద్దాం. అలాంటి ఆనందాన్ని పొందేటువంటి అవకాశం కల్పించమని చెప్పి పరమాత్మను మనం వేడుకుంటూ మన ప్రయత్నం మనం చేద్దాం, మన సాధన మనం చేద్దాం. చేసినప్పుడు ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం మన మీద ప్రసరితమై మనకు అలాంటి అవకాశాన్ని కల్పించి, మనం అలాంటి సాధన చేసేటువంటి అవకాశాన్ని కల్పించి మనకు అలాంటి ఆనందాన్ని ఇవ్వాలని కోరుతూ సెలవు. దయతల సద్గురు ప్రభు మహారాజుకు అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే
పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.